కాలు నొప్పి అంతా కరెక్ట్గా సెట్ అయిపోయిందని దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుడికి నా నిండు వందన. ఎందుకంటే భయపడిపోయాను నేను. వాము చీమొస్తుందేంది, వాము రక్తం వస్తుందేంది, మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాను ఏంటని భయపడ్డానండి నేను. అయినప్పటికీ మోకాళ్ళ మీద ఉండే ప్రేయర్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు చేయమన్నాడు. అది నా గొప్పతనం కాదు. ఈ 2 సాక్ష్యాలను బట్టి అండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడికి తెలుసు మనకి ఎప్పుడు ఎలాంటిది కావాలో. అంటే ఈ శ్రమ కూడా దేవుడి మహిమార్థమేనా అంటే 2 ఉన్నాయి. ఒకటి సాతాను ఇస్తాడు ప్రార్థన చేయకుండా, 2 దేవుడి మహిమార్థమే తట్టుకో అంటాడు. చిన్న శ్రమ, పెద్దది కాదు ఇది, చిన్నది. పెద్దది రాబోయే ముందు చిన్న చిన్నగా ప్రిపేర్ చేస్తాడు. సాతాను ఆ యొక్క బాణాలకు తట్టుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున మన మార్నింగ్ సమయంలో శౌర్యులకు బాగా ప్రేయర్ చేస్తారు. ఈ వర్డ్ నాకు బాగా గుర్తు. ఆ ప్రార్థన ఏంటంటే తర్పీదు నీ అయ్యా మాకు అని. తర్పీదు అంటే కోచింగ్, ప్రిపరేషన్, సిద్ధపాటు. సో ఇది దేవుడు మనకి ఇస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. మోకాలు నొప్పి ఉన్నా, ఇంకే నొప్పులున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఏదైనా బంధకం ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, కృంగుబాటు ఉన్నా, ఏది భయపడకు ప్రియమైన బిడ్డ. దేవుడు చెప్తున్నాడు, నీవు కలవరపడవలదు, యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టాడు, నా యేసు నిన్ను వదిలిపెట్టరు, కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. ఎందుకంటే ముల్ల మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, ముల్ల మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, పాపమంతా సమర్పించు, నీ పాపమంతా సమర్పించు, పరిశుద్ధునిగా అవుతావు, నీవు పరిశుద్ధునిగా అవుతావు, పరిశుద్ధునిగా అవుతాము, మనము పరిశుద్ధులుగా మారుతాము. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ. కాబట్టి ఏదైనా మనకి పరీక్ష పరిశుద్ధత కోసమే. పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కోసమే ఈ ప్రయాస. యేసయ్య మన పాపాల కోసం మరణించాడు, మనము మన పాపాల కోసమే మరణించమని అంటున్నాడండి, ఒప్పుకోమనే అంటున్నాడు. అంతేగాని యేసయ్య ఎంత గొప్పవాడంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం బాధలు పడ్డాడు. కానీ మనము భర్త కోసం బాధపడం, పిల్లల కోసం బాధపడం, కుటుంబ సభ్యుల కోసం బాధపడం, అయ్యో ఎందుకు ఈ బాధ అనుకుంటాము. కానీ ఒక్కసారి యేసయ్యని చూద్దాము, తప్పకుండా దేవుడు బలపరుస్తాడు. అయితే మోషే కనానుకు వెళ్ళారు. ఆన్సర్ మీరేమంటారు? వెళ్ళలేదా? ఓకే. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనము. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియలు సమీపించినవి, వారి మూలమున భూలోకము హింసామయమైనది, వారిని సర్వనాశనము చేయవలనని నిశ్చయించుకుంటున్నాను. దేవుడు ఒక్కసారి ఏదైనా నిశ్చయించుకున్నాడంటే అండి, ఒక్క మాట చెప్పాడంటే భూమి ఆకాశము కూడా గతించదన్నాడు అంతే. మరి భూమి ఆకాశము గతించదు, నేను చెప్పిన మాట తప్పక నెరవేరుతుందన్న దేవుడు యోనా ప్రవక్త విషయంలో, అంటే ఆ నినేవే పట్టణ ప్రజల విషయంలో వారి పాప క్షమాపణ కలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయాన్ని చూసిన దేవుడు ముగ్ధుడైపోయాడు. ఇదిగో క్షమించేశాడు వారిని. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుడు నోవాతో అండి అనేది. నోవా ఎవరంట? 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవొక్కడివే నీతిమంతుడవు. చూడండి, బైబిల్లో కొన్ని వచనాలు మనం కొత్త నిబంధనలో చూస్తే నీతిమంతుడు ఎవడూ లేడు అని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిమంతుడు ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు కదా, అంటే వాక్యం తప్ప లేదండి. మామూలుగా మనం బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే, మామూలుగా ఫస్ట్లో స్టార్ట్ అయిన వాళ్ళం నాకు అన్నీ వచ్చు అని అనుకోవద్దు. సగం నాలెడ్జ్తో
మనం బయటికి రావాలని ప్రయత్నిస్తే దేవుడు రానివ్వడండి. అంటే నా విషయంలో కూడా చాలా మటుకు జరుగుతున్నాయండి. కొన్ని రోజులు స్టాప్ చేస్తాడు, కొన్ని రోజులు రిలీజ్ చేస్తాడు, కొన్ని రోజులు ఆగంటాడు, ప్రిపేర్ అవ్వు అంటాడు, పంపుతాడు, కొన్ని రోజులు మళ్ళీ ఆగంటాడు, మళ్ళీ ప్రిపేర్ చేస్తాడు, పంపుతాడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అండి, నాకు వాక్యం తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏ వాక్యం అవసరమో నాకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, సమస్తము భవిష్యత్తు దేవుడికి తెలుసు, కాబట్టి సిద్ధపరిచి పంపిస్తాడు తర్పీదునిచ్చి. కాబట్టి ఇక్కడ దేవుడు ఇగో నోవాతో అంటున్నాడు, ఇదిగో నోవా నీవు నీతిమంతుడవు, అయితే నీతిమంతులకి రాజు అయిన ఆ తండ్రి నీతిమంతుడికి ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు నోవాతో ఇలా చెప్తున్నాడు, మానవులకు చివరి గడియలు సమీపించినవి. ఎందుకంట ఇదిగో వారు హింసామయం చేస్తున్నారు భూలోకంలో. హింస అంటే కొట్టడం, తిట్టడం, నలకడం, చంపడం, అతిక్రమాలు, అవమానాలు, నిందలు, హింసలు అంటే అండి వెళ్ళి కత్తితో తీసుకొని వెళ్ళి మనం పొడవడం కాదు, డైరెక్ట్గా కాదు, కానీ అనరాని మాటలు, నిందపు మాటలు, తెలియకముందే మాట్లాడడం, తెలిసి తెలియకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అంటాం కదండి, మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు ఏమంటారంటే తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు ఏదైనా కూడా. సేమ్ అదే, తెలిసి తెలియకుండా ఒక ప్రీస్ట్ గురించి మాట్లాడద్దు, గురువు గురించి మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా నీ అత్తమ్మ గురించి మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా నీ కోడల గురించి మాట్లాడద్దు, తెలిసి తెలియకుండా ఈ సంఘంలో ఇంకొక బిడ్డ కూడా ఉంది కదా, ఇప్పుడు 24 మంది ఉన్నాం, 24 మందిలో ఒకరు ఇంకొకరి గురించి మాట్లాడద్దు. దేవుడు ఇది చెప్తున్నాడు, తెలిసి తెలియకుండా అవమానాల పాలు చేయకు. నువ్వు అనుభవిస్తుంది వేరు, ఆ బిడ్డ అనుభవిస్తుంది వేరు. నువ్వు అనుభవించేది అనుభవించు, నీకెందుకు పక్కల విషయం పక్కకు పెట్టేసి ప్రార్థించు, నీకు నాకు శక్తి ఉంటే ప్రార్థిద్దాం. అయితే దేవుడు సర్వనాశనం చేయాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంట పాపం ఎక్కువైపోయింది, మాటలు ఎక్కువైపోయాయి, ప్రార్థనలు తక్కువైపోయాయి, పరిశుద్ధమైన జీవితాలు తక్కువైపోయాయి, పునీతులు తక్కువైపోతున్నారు, నీతిమంతులు తక్కువైపోతున్నారు. తక్కువ అవుతున్నారని అండి దేవుడు బాధ, నీతిమంతులు లేరు అని కాదు బాధ. దేవుడు 99ని విడిచిపెట్టి ఒక్క గొర్రె పిల్ల కోసం పెరిగెడుతున్నా అంటే దానికి అర్థం ఏంటి? నీతిమంతులకు నేను పిలుచుటకు రాలేదు, ఒకే పాపాత్ముడి విషయమై నేను వచ్చానంటాడు. అంటే 99 నీతిమంతులు ఉన్నారనేగా అర్థం. ఎస్, కానీ మనల్ని మనం నీతిమంతులం అని ఎంచుకోకూడదు అని దేవుడి వాక్యం కూడా సెలవిస్తుంది కొత్త నిబంధనలో. అయితే ఇక్కడ నోవాతో దేవుడు అన్న మాట ఏంటంటే ఇదిగో చివరి గడియలు సమీపిస్తున్నాయి. మనం అందరము అప్పు బాధలో ఉండొచ్చు, ఏ బాధలో అయినా ఉండొచ్చు అండి. మనం ఏమనుకుంటాం, వామ్మో ఈ అప్పులేంటి, ఈ బాధలేంటి, ఈ కన్నీరేంటి, ఈ కష్టాలేంటి, నేను ఎప్పుడు పోతాను, చచ్చిపోతే బాగుండు కదా అని అనుకుంటామండి. కానీ చివరి గడియలు దేనికి అంటే ఈ శారీరకమైన విషయం గురించి కాదండి దేవుడు మాట్లాడేది, ఆధ్యాత్మికమైన విషయం గురించి అండి. మన స్నేహితులే కానివ్వండి, మన రిలేటివ్సే కానివ్వండి, చనిపోలేదా రీసెంట్గా ఎవరో ఒకరో ఇద్దరో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు నీకు నాకు తెలుసుందా? తెలీదు. తప్పకుండా నరకలోకమే వెళ్ళి ఉంటారు, లేదంటే పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటారు. వారి యొక్క మంచి జీవితాన్ని ప్రవర్తనను బట్టి దేవుడు ఎంచుతాడు కదా. ఎస్, కాబట్టి ఇదిగో దేవుడు అందుకే నోవాతో అంటున్నాడు, ఇదిగో చివరి గడియలు సమీపించినవి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. భూకంపం వచ్చింది ఇండియాలో, పలు ప్రదేశాలలో అంటే కొన్ని ప్రకంపనలు వచ్చాయంట. సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, భూకంపం వచ్చిందా రాలేదా అని చెప్పిన వాళ్ళు, భూమి కదులుతుందంట అండి, భూగర్భ భాగాన భూకంపాలు వస్తున్నాయి ఇండియాలో. మీకు తెలిసిందో లేదో ఇది విషయం చెప్తున్నారు న్యూస్ వాళ్ళు. ఎస్, అదేవిధంగా ఇంత ముందు చూస్తే కొన్ని రోజుల ముందు చైనాలో అంటే మయన్మార్లో వచ్చింది, థాయిలాండ్ అనే దేశంలో వచ్చింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఇక్కడ డొనాల్డ్ మార్టిన్ గారు చనిపోయారు, ఫాదర్ అని. ఎస్, భూకంపాలు వస్తున్నాయి, వరదలు ఎక్కువవుతున్నాయి, వానలు ఎక్కువ కురుస్తున్నాయి యుఎస్ఏలో. ఎట్లా ఉన్నాయంటే సుడిగాలులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనం అనుకుంటాము అక్కడెక్కడో అయిందిగా, ఇక్కడ ఎందుకు అవుతుంది? భూకంపము కంటే ముందు ప్రకంపనం అయిందా? ఎస్, అయింది. ఇంకేం కావాలండి మనకి హింట్? మనకి ఇంకే ఎగ్జాంపుల్ కావాలి? ఇప్పుడు ఈ శరీరానికి బాధ కలిగింది అని చెప్పడానికి ఒక చిన్న గుండు పిన్ను చాలు, పొడుచుకుంటే అబ్బా అనడానికి. బాధ కలిగింది, నొప్పి మొత్తం, బాడీ మొత్తం నొప్పే. అదేవిధంగా ఒక్కసారి మనం ఆలోచిద్దాము, ఒకవేళ మన ఆత్మ పురుగు చావదు, అగ్ని చల్లారదు, అక్కడ పడితే మన పరిస్థితి ఏంటి? మనం అనుకోవద్దండి, వామ్మో అదేంటండి మనం ఆత్మతో పోతాం కదా, ఆత్మతో నొప్పి ఎందుకు ఉంటుందండి? ఆత్మకి నొప్పి ఉండదండి. ఈరోజు వాక్యం అదే, ఆత్మకి నొప్పి ఉంటుందా ఉండదా, ఎలా లేస్తాము, ఎలా వెళ్తాము, మనము కణానికి చేరుకుంటామా లేదా. కణాను అంటే ఇక్కడ వేరే అర్థం కూడా ఉంది, సో దానికి వెళ్తున్నాం మనం. అయితే దేవుడు ఏమంటున్నా అంటే చివరిగా నోవా ఓడ కట్టుట.
నోవా ఏం చేశాడంటే ఓడగట్టాడు. ఎవరూ నమ్మట్లేరు అంత్య దినములు వచ్చాయంటే, కానీ నోవా నమ్మాడు. నమ్మి కడుతున్నాడు. 2 అంతస్తుల బిల్డింగ్ లాగా కడుతున్నాడు నోవా ఓడని. మనము కూడా కట్టాలి. దేన్ని? ఓడ అనే విశ్వాసాన్ని మన కుటుంబాలలో మనం కట్టుకోగలగాలి. మనం విశ్వాసంలో బలపరచబడలేదా? విశ్వాసంలో బలపడదాం. ప్రేమలో ఫలించట్లేదా? ప్రేమలో ఫలించుదాం. కుటుంబం పట్ల ఇదిగో వ్యత్యాసాలు, ఒకటి ఒకలాగా ఒకరు ఇంకొకలాగా మాట్లాడుతున్నారా? భరించుదాం, నో ప్రాబ్లం. దేవుడు ఏమంటున్నాడంటే ఒక్క మాట, అమ్మా ఓడ కట్టు నీ కుటుంబానికి. నోవా ఓడ కట్టాడు. ఓడ కట్టింది నోవాకి మాత్రమే కాదు, కుటుంబానికి కట్టుకున్నాడు. అక్కడ పాపం పుణ్యము తెలవకుండా ఉన్న జంతువులు, మూగ జంతువులకు కూడా కట్టాడు, వాళ్ళని కూడా పోషించాడు. కాబట్టి మనందరికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే రానున్న చివరి గడియలు సమీపించక ముందే మారు మనస్సు పొంది మనం జీవించాలి అని దేవుడు నిండు మనసుతో కలవరపడవలదు. మనం ఫస్ట్ పాడుకున్న పాట ఎందుకు? ఎన్ని బాధలు ఉన్నాయి ఈ భూలోకంలో. కనానుకు వెళ్ళడం తథ్యము. కనానుకి తప్పకుండా మనం వెళ్తాం. కనానుకి అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ప్రామిస్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే వాగ్దాతపు భూమి, లేదంటే వాగ్దాతపు స్థలము. మామూలుగా దర్శన గ్రంథంలో మనం చూస్తాము కొత్త దివి కొత్త భువి అంటే ఏంటి? దేవుడు చిత్తానుసారంగా కొత్త భువిని కొత్త దివిని దేవుడు నిర్మించుకుంటాడంట. యెరూషలేము నూతన నగరము అని అర్థం. యెరూషలేము అంటే ఇప్పుడున్న యెరూషలేము అని కాదండి, అది దేవుడి నగరము, బంగారముతో చేయబడుతున్న నగరము, నీకోసం నా కోసం గృహాన్ని కట్టబడుతున్న నగరము. అదే కనాను అని అర్థము. కనాను అనగా ఇంతకుముందుకు చాలాసార్లు చెప్పినప్పుడు కూడా విన్నాం కదండి. ఎస్, మోషే కనానుకి వెళ్ళాడా నా ప్రశ్న. మనం అందరం ఏమన్నాం? వెళ్ళలేదు. ఎస్, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 5వ వచనము. ప్రభువు నిర్ణయించినట్లే దైవ భక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను. ఇక్కడ చనిపోయాడు అని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. 6వ వచనము. ప్రభువు అతనిని బెత్పేయోరు పట్టణము నెదుట మోవాబు లోయలో పాతి పెట్టించెను. ప్రతి వర్డ్ కూడా అండి ప్రభువు చేపిచ్చాడు, ప్రభువే చేశాడు. కరెక్ట్గా వినండి వాక్యం. మనుషులు చేశారు అని దేవుడు చెప్పట్లేరు, ప్రభువు చేపిచ్చాడు అని చెప్తున్నాడు. అయితే కానీ నేటి వరకు పాతి పెట్టించాడు దేవుడు. ఎవరిని? మోషే యొక్క శరీరాన్ని. కానీ నేటి వరకు అతని సమాధి ఎవరికంటా పడలేదు. చూడండి, ఎవరికంటా పడకుండా ఉండడానికి అదేంటి మరి? ఎవరికంటా పడలేదంటే శరీరం ఏమైపోయింది మరి కదా. ఎస్, యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి రండి. యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనము. దేవదూతలలో ప్రధానుడగు మిఖాయేలు సహితము ఇట్లు సాహసింపలేదు. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, మామూలుగా మనం ఎవరినైనా అంటే దూషిస్తాం కదండి. దూషణ వేరు, తిట్టడం వేరు, లేదంటే కోపంగా మాట్లాడడం వేరు. ఇవన్నీ చాలా వ్యత్యాసం ఉందండి, డిఫరెన్స్ ఉంది. కాకపోతే మనం ఏంటంటే కొంచెం గట్టిగా చెప్తే అమ్మో దూషించేస్తున్నారు, అమ్మో ఏమో అంటున్నారు అనుకుంటాము. వ్యత్యాసం ఉంది. దూషించడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను తప్ప అందరూ వేస్టే, నేను ప్రార్థనా పరురాలని, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను తప్ప అందరూ ప్రార్థనా పరులు కాదు, ప్రార్థనాహీనులు. లూసిఫర్ క్యారెక్టర్ ఉంటుంది కదండి, బిహేవియర్ అదనమాట. దూషణకరమైన మాటలు. నువ్వు నేను బాగున్నావు, అయిపోయింది, పక్కకు పెట్టేసే, ఇంకా ఎదుటి వాళ్ళ గురించి మనకెందుకు? నేను ఈరోజు ప్రార్థనలో జాయిన్ అయ్యాను, ఆమె జాయిన్ అవ్వలేదు, నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో కదా. దేవుడు చెప్పేది డైరెక్ట్గా చెప్తున్నాడు. అది దూషణ అంటే నువ్వు చేసేదేదో చెయ్యి, పక్కల గురించి విడిచిపెట్టు. ఇలా చేశాడు, అలా చేశాడు, అలా చేసింది, ఇలా చేసింది, అందుకే ఇలా ఉన్నా. నో, నువ్వు ఉన్న స్థితికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయకు. నువ్వున్న సిచ్యువేషన్కి, నువ్వున్న ప్రాబ్లమ్స్లో ఉన్న పడ్డదానికి వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, ప్రీస్ట్ ఇలా అన్నారండి, అందుకే నేను ఇలా ఉన్నానండి. నో, నీ అంతటా నీవుగా చేసుకున్నావు. నీ స్థితి, నీ గతి, అది ఏదైనా నీ హృదయాన్ని పదిలపరుచుకోకుండా, అంతే, సింపుల్. కాబట్టి ఆ సందర్భం ఏంటంటే దూషించలేదు. ఎవరంట? దేవదూతలో ప్రధానుడగు మిఖాయేలు సహితము ఇదిగో ఆ సాతానుని, లూసిఫర్ని దూషించలేదంట. ఏ సమయం వచ్చినప్పుడు? ఇదిగో మోషే శరీరమును ఎవరు పొందవలననడి వాగ్దానము వచ్చినప్పుడు. ఆ వాగ్దానం వచ్చింది. ఎందుకండి? మోషే శరీరముతో పనేంటి? చూడండి, దేవుడు ఎక్కడ
ఎక్కడైనా ఆత్మ గురించి ఎక్కువగా మాట్లాడాడు. మీరు కరెక్ట్గా చూస్తే శరీరం నిష్ప్రయోజనం అంటాడు దేవుడు, ఆత్మ శక్తివంతమైనది, ఆత్మ ఏమంటారండి అది ఉపయోగించుకునే గలది. అంటే మీరు ఆత్మని కూడా మీ శరీరంతో పాటు ఒకవేళ నశింపజేసే వారికి మీరు భయపడాలి, కానీ ఓన్లీ శరీరాన్ని నశింపజేసే వారికి మీరు భయపడొద్దు అన్నాడు దేవుడు. మరి ఇక్కడ శరీరం కోసము మికాయేలు దూతకి లూసిఫర్కి ఎందుకు గొడవ అవుతుంది ప్రశ్న. ఇది కరెక్ట్గా ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం దగ్గర 6వ వచనం దగ్గర మనం ఏమనుకున్నాము, ఆతి పెట్టిన అతని శరీరము నేటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా కనబడలేదంట. మరి ఏమైపోయింది అంటే మికాయేలుకి మధ్యలో లూసిఫర్కి మధ్యలో గొడవ జరుగుతుంది తన శరీరం గురించి. అయితే ఇప్పుడు ఎవరి మధ్యలో ఉందంట, ఆ శరీరము వారిద్దరి మధ్యలో ఉంది. అంటే శరీరాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరు? సాతాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాతాను శరీరాన్ని యూజ్ చేసుకోవడం ఎలా, ఒక ప్రశ్న మనం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆ క్రైస్తవుడు చాలా గొప్ప ప్రవక్త, చాలా ఎంత అంటే మాట్లాడితే మారు మనస్సు పొందుకునే అంత, అంటే దేవుడిచ్చిన ఆత్మశక్తితో ఏదైనా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందుకుంటున్నారు. ఆనాడు పేతురు ప్రసంగిస్తే 3000 మంది మారారు, 5000 మంది మారారు, ఎంతోమంది మారారు, మారు మనస్సును పొందుకున్నారు, జ్ఞానస్నానం పొందినట్లుగా. ఇదిగో ఈ యొక్క భూలోకంలో ఎంతోమంది కూడా అలా వాక్యం చెప్పుతున్నప్పుడు మారు మనస్సు పొందుకుంటున్న సమయంలో అలాంటి వ్యక్తిని మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఆ వ్యక్తిని ఒక 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు అనుకుందాం, ఓకేనా? 10 లక్షల మంది ఆ ప్రవక్తని ఎందుకు మంచిగా జీవించాడు అప్పటి వరకు. కరెక్ట్గా వినాలి వాక్యం మీరు, ఎందుకంటే మనము పడబోతున్న స్థితికి కూడా కారణము ఎవరో కాదండి, మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరిని చూసి పోయి పూలదండలు వేయడం కాదు, ప్రతి ఒక్కరిని చూసి వెళ్ళి శాలువలు కప్పడం కాదు, ప్రతి ఒక్కరిని చూసి వామ్మో గొప్పది వామ్మో గొప్పడని అనుకోవడం కాదు. మీరు జాగరూకులై ఉండండి, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటే ఇదిగో అప్పుడు ఆ సమయంలో ఏ ప్రవక్త అయితే ఇప్పుడు మన కళ్ళ ముందున్న 10 లక్షల మంది ఫాలో అవుతున్నారో, ఇప్పుడు ఆ ప్రవక్త ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, నేనే క్రీస్తుని. యేసుప్రభువారు ఏ విధంగా అయితే ఇదిగో నేను దైవ కుమారుని అన్నాడో, నేనును ఇదిగో ఆ యేసయ్యకి కుమారుణ్ణి, నేను చెప్పినట్లు వింటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అని అన్నప్పుడు చాలా మటుకు మనం ఏం చేస్తాము, అభిమానము, ఆప్యాయత, ప్రేమ, ఒక గొప్ప గౌరవం పెరిగిపోయింది ఆ ప్రవక్త మీద. ఇప్పుడు నువ్వు నేనేం చేస్తామంటే, వామ్మో ఈయన మంచి బోధలు చేశాడు మొన్నటి వరకు, ఇప్పుడు అబద్ధము చెప్తున్నప్పటికీ నిజమే అనుకుంటాం మనం. నేను అన్నది కరెక్ట్గా అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి అప్పటి వరకు చాలా గొప్పగా నడిపించాడు నిన్ను నన్ను, కానీ సాతాను ప్రభావము చే నింపబడి, సాతాను ఆత్మచే నింపబడి పరిశుద్ధాత్మని కోల్పోయి ఆనాడు సౌలు వలె ఇప్పుడు ఏమంటాడంటే, ఇదిగో అసూయ కలిగి దేవుడెందుకు దేవుడు అవ్వాలి, నేనే అవ్వకూడదా అని లూసిఫర్ లాగా దేవుడికి విరోధిగా మారి ప్రజల్ని మొత్తము తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్త సాతానుతో పొజెస్ అయి ఉన్నాడు, అంటే సాతాను చేత లోబడిపోయాడు. ఇప్పుడు దేవుడి ఆత్మ లేదు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు, మొన్నటి వరకు 10 లక్షల మంది ఫాలో అయ్యారు, ఇప్పుడు 20 లక్షల మంది ఫాలో అవుతారు. ఎందుకు? మంచి చెప్పిన దానికంటే ఎక్కువగా, సత్యం చెప్పిన దానికంటే ఎక్కువగా అసత్యానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు పీపుల్. మీరు చూడండి, ఆకర్షవంతులు అవుతారు అబద్ధానికి. సత్యానికి ఆకర్షవంతులు తక్కువగా అవుతారు, అసత్యానికి ఎక్కువ మంది అవుతారు, అద్భుతాలకి ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు, సత్యానికి ఎక్కువ మంది ఆకర్షితులు అవ్వరు. ఇదిగో అద్భుతాల కోసం కాదు, ఆత్మని రక్షించుకోవడం కోసం నువ్వు జీవించమ్మా అంటే ఇటు రారండి. అద్భుతాలు జరుగుతున్నాయి, ఇప్పుడే కన్సీవ్ అవుతావు, రేపే కన్సీవ్ అవుతావు, ఎల్లుండే కన్సీవ్ అవుతావు, లేదంటే నీ బిడ్డలు నీ కుటుంబం మొత్తం తరతరాలకి దీవెనగా మారుతుందని అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వేలాది మంది బిడ్డలని ఆగం చేస్తున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయిన వ్యక్తి గురించి నీకేం తెలుసు అంటే మంచోడే, కానీ దేవుడికి ఏం తెలుసు అంటే మంచోడు కాదు అని తెలుసు. ఎందుకు? ఇప్పుడు అతని శరీరాన్ని ఏలుతుంది ఎవరు? సాతాను. సౌలుని అప్పటి వరకు దేవుడు నడిపించాడు, కానీ అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సౌలుని దేవుడి ఆత్మ విడిచిపెట్టింది. ఇప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క అంటే దేవుడు ఆలోచన ద్వారా, దేవుడు ఏమంటారండి పర్మిషన్ ఇవ్వడం ద్వారా
దేవుడు యాక్సెప్ట్ చేయడం ద్వారా, ఆ పరీక్షకి గురి చేయడం ద్వారా ఏమవుతుందంటే సాతాను వచ్చి అతనిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సౌలులో. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు, వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు సాతాన్ని వెళ్ళగొట్టడానికి. అంటే ఇక్కడ స్తుతి అని అర్థం. మ్యూజిక్ అంటే సంగీతం అంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. ఆ సమయంలో సౌలు నుండి మళ్ళీ ఆ యొక్క అపరిశుద్ధాత్మ వెళ్ళిపోతుందంట వస్తుందంట, వెళ్ళిపోతుందంట వస్తుందంట. ఇలా జరుగుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు మన కళ్ళ ముందు. కాబట్టి ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. ఇప్పుడు అర్థమైందిగా, ఆ ప్రవక్తను పక్కన పెట్టండి. ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. మోషే ఎలా బ్రతికాడు, చాలా గొప్పగా బ్రతికాడు. చరిత్ర చెప్తుంది. మామూలుగా బైబిల్లో ఏమనుంటుందంటే 6,50,000 మంది కంటే పైగా పురుషులు మోషే గారిని అనుసరించారు, అంటే దేవుణ్ణి అనుసరించారు. దేవుడి యొక్క స్వరాన్ని విన్న మోషే నాయకత్వంలో దేవుడు నడిపించాడు. అవునా, ఇది మనందరికీ తెలుసు. కానీ చరిత్ర ఏం చెప్తుందో నేను చెప్తాను, వినండి ఒకసారి. మామూలుగా వాళ్ళు పిల్లలు మొత్తము కుటుంబ సభ్యులు మొత్తం కలిపి 2 మిలియన్ పీపుల్, అంటే 2 మిలియన్ మెంబర్స్, అంటే సభ్యులు ఉన్నారంట అండి, మెంబర్స్ ఉన్నారంట. అయితే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది, 2 మిలియన్ అంటే 20 లక్షల మంది అని అర్థం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది మోషేని అనుసరించారు. ఇప్పుడు 20 లక్షల మందికి ఒకవేళ మోషే శరీరము ఆ లూసిఫరు యుద్ధాన్ని గెలుచుకొని మీకాయేలు దగ్గర నుంచి ఆ యొక్క శరీరాన్ని పొందుకుంటే, ఆ శరీరములోకి లూసిఫర్ ఆత్మ వెళ్తే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఆ యొక్క మోషే శరీర రూపధారుడిగా వెళ్తే, ఇప్పుడు ఈ 20 లక్షల మంది పరిస్థితి ఏంటి? ఏం చేస్తాడు లూసిఫరు? అసత్యం వైపు ఇదిగో వాడిని నడిపిస్తాడు. అబద్ధికుడు, మోసగాడు, నిన్ను నన్ను దొంగలించుటకై వచ్చాడు, సర్వనాశనము చేయుటకు వచ్చాడు. ఇంకా మన జీవితాలు ముందుకు వెళ్ళవు. అలాంటి సమయం అండి అది మనకు అర్థం కావాలి. ఇక్కడ శరీరము కూడా దేవదూత, అదేవిధంగా ఈ యొక్క లూసిఫర్ కూడా దేవదూతే కదండి ఒకప్పుడు. ఎస్, అంటే దేవదూతకి తెలుసు శరీరాన్ని, ఆ యొక్క లూసిఫర్ అనే దేవదూతకి, ఒకప్పుడు ఉన్న దేవదూతకి తెలుసు శరీరాన్ని కూడా నేను వాడుకోవచ్చు. అందులోకి లూసిఫర్ ఆత్మ వెళ్తే 20 లక్షల మందిని మట్టు పెట్టాలని ఆలోచిస్తున్నాడు ఈ లూసిఫర్. అందుకే ఏం చేశాడు దేవుడు? మిఖాయేలు దేవదూతని పెట్టాడు. అయితే మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మరి ఇప్పుడు మోషే గారు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారు. ఎలా చెప్పొచ్చు అని అంటే 2-3 విషయాలు చెప్తాను ఓవరాల్గా. ఒకటి, మనకి ఆది కాండంలో చూసాము, మామూలుగా హానోకు గారు ఆది కాండము 5వ అధ్యాయం 24వ వచనం చదువుతాను, ఒక్కసారి వినండి, అప్పుడు మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. హానోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు, దేవుడు హానోకును కొనిపోయాను. ఇక్కడ 3 వాక్యాలు ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి. దేవుడు కొనిపోయాడు. ఎందుకు కొనిపోయాడంట? హానోకు దేవుడికి చాలా దగ్గరగా జీవించాడు, ఒక ఫ్రెండ్ లాగా. ఆ తర్వాత జనాలు అతన్ని చూడలేదు, పాతిపెట్టబడ్డాడు అని కూడా వాక్యం సెలవించట్లేదు, జనాలు చూడలేదు. అదేవిధంగా మోషే పాతిపెట్టబడిన శరీరాన్ని ఇప్పటికీ కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది, ఇప్పటివరకు మనం చదివిన వాక్యంలో. కాబట్టి మోషే తప్పక దేవుడి రాజ్యంలో ఉన్నాడు. అదేవిధంగా ఒకటి, హానోకు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. రెండవది, ఏలియా పరలోక రాజ్యానికి అగ్ని రథముల ద్వారా వెళ్ళాడు అని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనకు అందరికీ తెలుసండి, వాక్యం విన్నవాళ్ళమే. ఎస్, అవునా? ఎస్, అందుకే నేను ఓపెన్ చేసి చదవట్లేదు. అయితే అదేవిధంగా మరి మోషే ఇప్పుడు పరలోక రాజ్యంలోనే ఉన్నాడు అని ఎలా చెప్పొచ్చండి మనము అని అంటే కనుక ఒక గొప్ప ఉదాహరణ ఒకటే అండి. తాబోరు కొండపైన దివ్య రూపము దాల్చినప్పుడు, దేవుడి రూపంలో ఉన్నప్పుడు అక్కడ పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు చూస్తున్నారు. అప్పుడు మోషే, ఏలియాలు యేసుప్రభువారితో ముచ్చటిస్తున్నారు అని ఉంది. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అండి, ఏలియా ఎలా వెళ్ళాడు? అగ్ని రథముల ద్వారా తీసుకోబడ్డాడు, పక్కనే ఉన్నాడు, యేసయ్య పక్కనే. అదేవిధంగా మోషే ఎలా వెళ్ళాడు? బైబిల్ కరెక్ట్గా నొక్కి వక్కా నుంచి చెప్పట్లేదు మోషే ఎక్కడున్నాడు ఇప్పుడని. కానీ యూదా కొత్త నిబంధనలో దేవుడు ఒక హింట్ ఇచ్చి విలిపెట్టాడు. శరీరం కోసం కొట్టుకుంటున్నారంట ఎవరు? ఇద్దరు, ఒక మంచి దేవదూత, ఒక చెడు దేవదూత. చెడు దేవదూతలు లూసిఫర్. కాబట్టి 20 లక్షల మంది ప్రజల్ని కాపాడడానికి దేవుడు మోషే శరీరాన్ని కూడా కాపాడుకొని ఆ లూసిఫర్కి అప్పచెప్పకుండా అలా తీసుకెళ్ళాడు పరలోక రాజ్యానికి. అయితే అండి గొప్ప విషయం ఏంటంటే, ఇందులో మామూలుగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈ 3 విషయాల గురించి కూడా నొక్కి వక్కానిస్తూ చెప్తుందండి. చరిత్ర ప్రకారము హానోకు వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు, మోషే వెళ్ళాడు,
అంతకన్నా గొప్ప విషయం ఏంటి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తానికి తెలుసు. అదేంటి అంటే యేసు ప్రభుల వారు పునరుత్థానుడయ్యాడు, మోక్షారోహణుడయ్యాడు అని కూడా. అయితే గొప్ప విషయం ఏంటంటే మరియ తల్లి యేసు ప్రభుల వారి వలె ఎగ్జాక్ట్గా 3 రోజుల తర్వాత మరియ తల్లి మోక్షారోపణమైంది. మోక్షారోహణం కాదంటే దేవుడి చేత తీసుకోబడింది. ఇది ఎక్కడుందంటే చరిత్రలో ఉందండి. బైబిల్లో డైరెక్ట్గా చూపించమంటే నేను చూపించలేను, కానీ ఒక ప్రూఫ్ చెప్తాను. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో, ఇదిగో ఒక స్త్రీ దర్శనమిచ్చెను, దేవాలయము తెరవబడెను, దాని తర్వాత ఒక స్త్రీ దర్శనమిచ్చెను, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రములు గల కిరీటము ఆమె తలపై ఉండెను. మామూలుగా మన కామన్ సెన్స్ అంటే మనకి కొంచెం దేవుడు బుద్ధి ఇస్తాడు కదండి, జ్ఞానం ఇస్తాడు. ఈ లోక జ్ఞానమే, అది హై లెవెల్ జ్ఞానమేం కాదండి. అది మామూలుగా మనందరికీ అర్థమవుతుంది. అదేంటి అంటే దేవుడు మనకి ఇచ్చిన బుద్ధిని బట్టి. అంటే మరియ తల్లి పరలోక రాజ్యములో యోహాను గారికి దర్శన రూపంలో కనబడుతుంది. ఎలా కనబడుతుంది? దివ్య రూప ధారణలో యేసయ్య ఎలా కనబడ్డాడు? మిలమిల మెరుస్తున్న వస్త్రాలు ఎంత తెల్లగా ఉన్నాయంటే మంచు కంటే తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు అంత వెలుగులాగా మరియ తల్లి వస్త్రాలు సూర్యుడి వలె మెరుస్తున్నాయి. ఆ చంద్రుడే మన తండ్రి క్రియేట్ చేసిన సృష్టిలో ఉన్న ఆ చంద్రుడు, ఆ యొక్క సూర్యుడు అమ్మ మరియ తల్లి వస్త్రాల్లాగా, అమ్మ మరియ తల్లి పాదాల కింద ఇప్పుడు చంద్రుడు కనబడుతున్నాడు దేవుడు అన్నాడండి. అంటే చూడండి దేవుడు ఎంత లేవనెత్తుతున్నాడో అమ్మని. అంటే దేవుడి కంటే మించి అని చెప్పట్లేదండి, దేవుడు మనకు అర్థం కావాలి. ఇప్పుడు హానోకు గురించి విన్నావు, మోషే గురించి విన్నావు, ఏలియా గురించి ఒప్పుకున్నావు, మరియ తల్లి గురించి ఒప్పుకోవడానికి నొప్పేంటి నాకు అర్థం కాదు అంటే చెప్తున్నా అండి. మామూలుగా ఎవరైతే విరుద్ధంగా మాట్లాడతారో మరియ తల్లికి ఇది చూడండి. అయితే మరియ తల్లి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పబడిందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రవక్తలందరికీ కూడా ముందుగా ఎక్కడా చెప్పబడలేదు, ఇదిగో వీళ్ళు పుట్టబోతున్నారు, ఏలియా పుట్టబోతాడు, హానోకు పుట్టబోతాడు, మోషే పుట్టబోతాడు అని ఎక్కడా కూడా పరిశుద్ధమైన గ్రంథంలో లేదు. కానీ పాపము పుట్టినప్పుడే పాపానికి విరుగుడుగా పాప విమోచకుని కంటున్న తల్లి అక్కడే ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. అంటే ఏంటి? మరియ తల్లి దేవుడి యొక్క ప్రణాళికలోనే ఉంది ఆల్రెడీ. అంటే నాకు అర్థమైంది, దేవుడు నాకు రివీల్ చేసింది నేను ఒక చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఇది బైబిల్లో ఉందని నేను చెప్పట్లేదు, నాకు రివీల్ చేసింది నేను చెప్తాను. అంటే చరిత్ర కూడా చెప్పింది ఏమని అంటే యేసు ప్రభువారు మోక్షారోహణుడు అయ్యాడు, అమ్మ మరియ తల్లి మోక్షారోపణ అయింది. అవునా? ఎస్. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే అమ్మ మరియ తల్లి చనిపోయింది. ఎలా చనిపోయింది అంటే చనిపోయే కొన్ని రోజుల ముందు అమ్మ మరియ తల్లికి తెలుసంట చనిపోతాను అని. అయితే మరియ తల్లి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేది. అదేవిధంగా ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధురాలు అన్నావంటే ఈ రోజులో నేను అనుకుంటే అండి ఎంత ఘోరంగా శ్రమిస్తున్నాం మనం. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం అండి, ఒక్కసారి ఆలోచించండి. అలాంటిది ఒకవేళ అమ్మ మరియ తల్లి 50 ఏళ్ళు బ్రతికింది అనుకున్నాం, 60 ఏళ్ళు బ్రతికింది అనుకున్నాం, ఒకవేళ అన్ని సంవత్సరాలు ఎలా అండి శోధనలో పాపమే అంటకుండా బ్రతకాలంటే ఎంత కష్టమైన పని అండి, ఇంకా చచ్చి బతకడమే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధత బియాండ్ అవర్ థాట్స్, మన ఆలోచనలకి మించి శక్తి ఉందండి. ఇది మనకు అర్థం కాదు, సూర్యుని చూస్తేనే తట్టుకోలేము. అలాంటిది మరియ తల్లి వస్త్రాలు ధరించిందంట సూర్యున్నే. ఒక్కసారి ఆలోచించండి ఎంత ట్రెమెండస్గా, ఎంత అద్భుతంగా దేవుడు చెప్తూ ఉన్నాడో అమ్మ మరియ తల్లి గురించి. అయితే ఈ తల్లి చనిపోకముందు చనిపోతుందని తెలిసి ఎక్కువగా ప్రార్థించిందంట. ఎక్కువగా ప్రార్థిస్తున్న సమయంలో అమ్మ మరియ తల్లి దగ్గరికి ఫస్ట్ దేవదూతలు కాదండి వచ్చింది, యేసు ప్రభువు వారే దిగొచ్చారు. దాని తర్వాత దేవదూతలు వచ్చారు, దేవుడి యొక్క సమూహం మొత్తం వచ్చింది. దాని తర్వాత అమ్మ తీసుకోబడుతుంది, ఆత్మ, శరీరం కాదు ఇక్కడ, ఆత్మ తీసుకోబడింది అని కొన్ని చారిత్రక విషయాలు కొంతమంది ప్రీస్టులు, గురువులు కొన్ని ఇంగ్లీష్లలో వాక్యాలు చెప్తుంటారు కదండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను గూగుల్లో చూసి, అదే మీకు చెప్తున్నాను అంతే. బట్ డైరెక్ట్గా బైబిల్ అయితే లేదండి ఇప్పుడు నేను చెప్పే మాటలు. అదేంటి అంటే మరియ తల్లి చనిపోయిన తర్వాత 3 రోజులు అందరు తీసుకువెళ్ళి సమాధిలో పెట్టారు. కానీ మరియ తల్లి చనిపోయిన 3 రోజులకి అందరూ వెళ్ళి చూస్తే అక్కడ అమ్మ మరియ తల్లి యొక్క శరీరము లేదు, సమాధి ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు అందరికీ ఏమర్థమవుతుంది? ఇప్పుడు మామూలుగా అప్పుడు యేసుప్రభుల వారి యొక్క సమాధిలో అక్కడ పెట్టబడినప్పుడు అక్కడికి మగ్దల మరియం వస్తుంది, వచ్చి అడుగుతుంది, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే ఆ యొక్క కావలివాడు అనుకొని అడుగుతోట యజమాని అనుకొని అడుగుతుంది, నా బోధకుని ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా అని. ఒక్కసారి ఆలోచించండి.
ఆమె గుర్తుపట్టలేకపోయింది యేసయ్యని. అన్ని రోజులు యేసుప్రభు వారితోటి ఉంది. అంటే ఏంటండి, అక్కడ మహిమ కలిగిన శరీరము అర్థం కాదు, గుర్తుపట్టలేము. అసలు మనకి జ్ఞానానికి సరిపోదండి, పక్కనే ఉన్నా కూడా సరిపోదు. మామూలుగా మీరు దానియేలు గ్రంథం చదవండి. నాకైతే భయం వేసిందండి దానియేలు గ్రంథం చదువుతుంటే. 4, 5, 6 అధ్యాయాల దగ్గర దానియేలు పడిపోతున్నాడు. వామ్మో, నేను మనిషి అవతారాన్ని ఒక ఆయన్ని చూశాను. యేసయ్య గురించి చెప్తున్నాడు, యావే ప్రభు గురించి కాదు, దానియేలు గ్రంథంలో ఉంది. యేసయ్య గురించి చెప్తున్నాడు. వామ్మో, ఇప్పుడు నేను పడిపోయాను, అమ్మో నాకు కాళ్ళు లేవట్లేవు, అమ్మో నాకు వణుకొచ్చేస్తుంది, నేను బలహీన అయిపోయాను అంటున్నాడు దానియేలు ముమ్మారు మొదపెట్టేవాడంట దేవుడికి. చూడండి, అంత గొప్పగా బ్రతికిన ప్రవక్తే భయపడిపోతున్నాడు దేవుని చూసి, ఒక నార్మల్ వ్యక్తిలాగా చూసే. ఇంకా ఆ వెలుగును చూస్తే మనం తట్టుకుంటామా అండి? చచ్చిపోతాం. మన అపరిశుద్ధతకి ఆ పరిశుద్ధమైన వెలుగు చాలా కష్టం. అందుకే దేవుడు కనబడట్లేదు అంటే దేవుడు కనబడండి. దేవుడు అందుకే మాట్లాడతాడు, ఎందుకంటే మనం బతకలేం కదా ఈ పాప జీవితానికి. కాబట్టి మరియ తల్లి 3 రోజుల తర్వాత శరీరం కూడా ఎత్తబడింది. పరలోక భూలోక రాజ్ఞిగా అమ్మ ఎత్తబడింది. ఇది నిజము, ఇది సత్యము. అయితే మీరు అడగొచ్చు, ఎందుకు చూసి అంతగానే చెప్తున్నా, ఎక్కడుంది ప్రూఫ్ అంటే, నా మనస్సాక్షే, నాలో ఉన్న ఆత్మస్వరూపుడే దానికి సాక్షి. ఎందుకో నేను చెప్తాను ఒక్క మాట. మొన్న ఏలూరా ఇక్కడ డయాసిస్లో మన ఫాదర్ పిలాయి గారు, నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు, పిలాయి గారు థియాలజీ క్లాస్కి వచ్చారండి. వచ్చినప్పుడు ఏమన్నారంటే, డాగ్మా 3లో మరియ తల్లికి ఎక్కడో కొంచెము కన్ఫ్యూజన్ ఉందంట. యేసుప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడో ఉండుండొచ్చు, పాపము ఉండుండకపోవచ్చు, ఏదో లిటిల్ అమౌంట్. ఏంటిది ఈ ఉండుండొచ్చేంది సారీ అంటే నేను ఫాదర్ని ఏమనట్లేనండి. అంటే అక్కడ డాగ్మా 3లో కొంతమంది క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు ఇది చెప్తున్నాడు ఫాదర్. అర్థమవుతుందండి. ప్రశ్నలు కొంతమంది అడిగినప్పుడు ఇలా అడిగారంట, ఉండుండకపోవచ్చు, అయ్యుండకపోవచ్చు. నువ్వు దేవుడువా? అయ్యుండకపోవచ్చు. ఏంది? క్లియర్గా నేను చెప్తున్నాను, నాకు ఆత్మస్వరూపుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడండి? నేను మొన్న వెతికాను గూగుల్లో ఇదంతా. కానీ ఆ ఫాదరు కొంతమందికి ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అంటే డాగ్మా 3 ప్రకారము మరియాలజీ అనేది ఒకటి ఉంటుందండి మన కథోలిక స్త్రీ సభలో. దాని ప్రకారం చాలా మందికి అర్థం కావట్లేదంట. మరియ తల్లి నిజంగా ఎత్తబడిందా, ఎలా ఎత్తబడింది, చనిపోయిందా, ఎన్ని రోజులుంది తెలియదంట. అయితే నేను ఒకటే అడిగాను, దేవుని అయ్యా నాకు చెప్తావా అని. నాకు దేవుడు చెప్పింది ఒక్కటే అండి. ఇప్పటికి కూడా మీరు ఇంటికి వస్తే నేను పేజ్ తిప్పి మరీ చూపిస్తాను. ఆ రోజు డేట్ కూడా నేను రాశాను. ఆ రోజు నైట్ నేను వచ్చిన తర్వాత థియాలజీ క్లాస్ నాకు అయిపోయింది కదా, 8 గంటలకు వచ్చిన తర్వాత వాక్యం మీకు చెప్పి అయిపోయిన తర్వాత కొన్ని మాటలు నాకు నిద్ర పట్టలేదు. నేను ఒకటే అడిగాను, దేవా అయ్యా అమ్మ మరియ తల్లి పరిశుద్ధమైనది, ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. నేనైతే అది చేయలేను, కానీ నువ్వు చేస్తావు, నాకు చెప్పు అని. అయితే ఆ కొత్తగా బిషప్ గారు అయ్యారు కదా పిల్లాయి గారు. సో ఫాదర్కి నేను మొత్తం నోట్స్ రాశాను, ఒక 5 పేజెస్ రాశాను. దబ్బా పరిశుద్ధాత్మ ప్రేరణ అండి. అది నా నాలెడ్జే కాదు, అస్సలే నా జ్ఞానమే కాదు, అసలు నాకు తెలియదు కూడా మరియ తల్లి గురించి అంతగనంగా. అది రాస్తూ ఉంటే పోతూనే ఉంది, లైన్ పోతూనే ఉంది. ఇలా పోయింది. లాస్ట్కి చదువుకుంటే నేనే అనుకున్నాను, వామ్మ ఇది నమ్మశక్యంగా ఉంటుందా అని. అయితే ఆ ఫాదర్ చదవలేదు, మేబీ తెలియదు, ఎందుకంటే అప్పుడే కదండి బిషప్ అయింది, చాలా బిజీగా ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే, ఆ రోజు నాకు రివీల్ చేయబడింది ఇది. ఎగ్జాక్ట్గా 2 వారాల ముందు గూగుల్ మొత్తం తీసి చూస్తూ ఉంటే షాక్ అయిపోయాను నేను. వామ్మో దేవా, నువ్వు నాకు ఆల్రెడీ చెప్పావు ఈ విషయం. అమ్మ మరియ తల్లి ఎలా చెప్పాను తెలుసా అండి? ఆ ఫాదర్కి నోట్లో నేను రాసింది నాకు బాగా గుర్తుంది, ఒక్క వర్డ్ గుర్తుంది, అన్నీ గుర్తులేవండి. మరియ తల్లి గర్భం నుండి దేవుడు ఈ లోకానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం పేరే యేసు. ఇదే లోకము నుండి నిచ్చెన వలె మరియ తల్లి ఉంది, ఆ నిచ్చెన మీద మెట్లు యేసయ్య. అదే ఆ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నా యేసయ్యతో మనం వెళ్తూ ఉన్నాము పరలోక రాజ్యానికి. యేసయ్య మార్గము, కానీ మనకి నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన ఎవరంటే డాగ్మా 3 చెప్తుంది మరియ తల్లి అని. మండుతున్న పొద ఎవరు, పాత నిబంధనలో ఎవరు అంటే చెప్తుంది మన డాగ్మా 3 మరియ తల్లి అని. ఇప్పుడు మామూలుగా ప్రూఫ్స్ చూపించమంటే ఎట్లా చూపిస్తామండి? దేవుడు ఏమన్నాడంటే ఒకటే మాట చెప్తాను నేను, ఇదిగో ఆదరణకర్త మీ మీదికి వస్తాడు,
ఇదిగో మీరు దిగంతముల వరకు సాక్షులై ఉంటారు, మీకు అర్థం కాని విషయాలు చెప్తాడు. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను, కానీ నేను ఇప్పుడు కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్తే మీరు వాటిని గ్రహించలేరు, తట్టుకోలేరు అంటాడు దేవుడు. తట్టుకోలేరు, ఈ వర్డ్ నోట్ చేసి పెట్టుకోండి. బైబిల్లో ఉంది, గాస్పల్లో, సువార్తల్లో ఉంది. నాకు ఓవరాల్గా గుర్తొస్తుంది కూడా చెప్తున్నాను. మీరు తట్టుకోలేరు అంటాడు దేవుడు. అంటే ఏంటండి? మన మానవ జ్ఞానం సరిపోదు. బైబిల్ని సీదా సాధారణంగా చూస్తున్నాం మనం. ఇట్స్ ఓషన్, ఇది మహాసముద్రము. ఈ అంటే ఏమంటామండి, ప్రవక్తలు ఎంతమంది వెలిసినా అండి బైబిల్ వివరించడం సరిపోదు, జ్ఞానం సరిపోదు. మనలో కొంతమంది ఏమంటారు, బైబిల్ మొత్తం తెలుసు నాకు. ఎవరు చెప్పారు బైబిల్ మొత్తం? బైబిల్ చదవడం తెలుసు అని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తే అండి ఒక్క చాప్టర్, ఒక్క అధ్యాయం దగ్గర స్టక్ అయిపోతాం మనం. అంటే ఏంటి? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనల్ని దేవుడు అలా నింపేసి చదవమన్నప్పుడు అండి దేవుడు రివీల్ చేస్తుంటాడు, చెప్తుంటాడు, వ్యక్తపరుస్తుంటాడండి. వీలున్నవాడు వినుగాక, నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నా గొర్రెలు నా స్వరాన్ని వినును. దేవుడు గొర్రెలుగా జీవిస్తూ తప్పుడు మార్గాన్ని పట్టేసి మరియ తల్లి మీద తప్పుడు మాటలు రుద్దుతుంటే దేవుడు ఎలా అండి వివరించేది వాళ్ళకి? మొండి ఆత్మ, సాతాను ఆత్మతో శోధింపబడుతుంటే నేను చెప్పిందే కరెక్ట్ అంటే డైరెక్ట్ వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే వై యూ నీడ్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి నీకెందుకు? ఇంకా నీ అంతటగా నువ్వుగా ఇగో వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మరి పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు? కాబట్టి దేవుడు ఒకటే చెప్తున్నాడు మనందరికీ, పరిశుద్ధాత్మ అతీతమైన శక్తి అండి. ఇది చాలా అద్భుతమైన శక్తి. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక అన్నగా నేను భావించి చెప్తున్నా అండి, ప్రతి ఒక్కరము కూడా దయచేసి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరండి కథోలిక శ్రీ సభ అంటే ఏంటి అని వాక్యాలు వింటూనే ఉన్నారు గత 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పటికీ కూడా మనము పక్క వాళ్ళకు కూడా ఒక సాక్ష్యంగా మారకపోతే, కన్నత నేను కథోలిక శ్రీ సభ గురించి నిజమైన సత్యమైన వాక్యాలు చెప్పకపోతే నిజంగా చెప్తున్నాను మన జీవితం వ్యర్థమండి. తెలుసుకున్న దాన్ని నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్పు. నువ్వు విన్నది చెప్పు, ఎక్కడ వాక్యం ఉంది దాన్ని పట్టుకొని నువ్వు చెప్పు చాలు. ఇది నేను విన్నాను, ఇది అవుతుంది. ఎందుకంటే అండి ఒక్క మాట చెప్తాను. ఫస్ట్ నేనేమన్నా, ఒక ప్రవక్త నెగిటివ్గా అసత్యమైన మార్గంలో నడిపింప వల్ల ఏమైంది? లూసిఫర్ సైన్యంగా మారిపోయారు. అదే లూసిఫర్ సైన్యము ఇప్పుడు దేవుని సైన్యంగా మారాలంటే ఎంతమంది లేవాలండి? చాలామంది లేవాలండి. కథోలిక శ్రీ సభలో మీ బిడ్డలు లేవాలండి, మీ పిల్లలు లేవాలండి. పిల్లల్ని దేవుడు మీకు ఊరికే ఇవ్వలేదండి. పిల్లలు దేవుడిచ్చి గర్భఫలము, దేవుడిచ్చి బహుమానము, దేవుడు దీవించును గాక. 2nd మంత్ కన్సీవ్ ఉందని చెప్పిన ఆ అక్కకి దేవుడు దీవించును గాక. గొప్ప ప్రవక్త పుడతాడు అక్క. ఆమెన్, హల్లెలూయా. వాడు వింటున్నాడు ప్రతిదీ కూడా. కాబట్టి ఒక్కటే అక్క నేను అడిగేది మిమ్మల్ని అందరినీ కూడా, మీరు ఏదైతే వింటున్నారో దయచేసి మరియ తల్లి గురించి ఒక్క నెగిటివ్ మాట ఎవరైనా మీ ముందంటే తిట్టకండి, కొట్టకండి. ట్రై టు ఎక్స్ప్లెయిన్. నువ్వు విన్నావా? బైబుల్ తెలుసా? ఎన్ని రోజులు చదివావు? ఎన్ని ఇయర్స్ చదివావు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పాడా? ఇవి అడగండి. తిరుగు ప్రశ్న వేయడం తప్పు లేదు. ఇదిగో వాక్యం బైబిల్లో కూడా అండి, యేసుప్రభుల వారు పిలాతు వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు కూడా యేసుప్రభుల వారు ఏమన్నారు? నేను రాజునే అని నువ్వే అనుచున్నావు కదా అంటాడు. తిరుగు ప్రశ్న అది. మళ్ళీ తిరుగు ప్రశ్నలే అడిగాడు యేసయ్య. అంటే ఏంటిది? అంత మాత్రాన యేసయ్యకి గర్వం ఉందంటావా? అంత మాత్రాన దేవుడికే దూషిస్తున్నాడంటావా? లేదు కదా. జ్ఞానం ఉట్టి పడుతుంది అనాలి దానికి అర్థము. ఒకటే అండి, మరియ తల్లి గురించి ఎవరైనా మీ ముందు నెగిటివ్గా మాట్లాడితే ప్లీజ్ దయచేసి పడొద్దు, అసలే పడొద్దు. అంటున్నది నా తల్లిని, మా అమ్మని. సారీ అండి, తప్పుగా అనుకోకండి. మా అమ్మని మా అన్నయ్య రక్తం పంచుకొని పుట్టావు. మా అన్నయ్య అంటేనే నేను పడను. మా అన్నయ్య అంటే నేను ఎందుకు అన్నావు నువ్వు ఇలా అంటాను నేను ఫోన్ చేసి. ఒకటే మాట, వినలేదా పెట్టేస్తాను అంతే. దేవుడు చూసుకో అయ్యా, నువ్వు నీ చిత్తం మార్చుకున్న తండ్రి, నువ్వు నీ చిత్తం మార్చుకో అయ్యా. ఇలా కొన్ని సంవత్సరాల ముందండి, ఇప్పుడు కాదు నేను అనేది. మా అన్నయ్య మంచోడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, పక్కనే ఉన్న వ్యక్తికే నువ్వు చెప్పడానికి, నీ రక్త సంబంధికుడిని మార్చుకోవడానికి ఇంత కష్టంగా ఉందే. మరి పరిశుద్ధాత్మ దేవుడి మాటల యొక్క విని పాటించి ఇవి ప్రవర్తించి లోకానికి ప్రపంచానికి చెప్పాలంటే దేవుడు ఇంకెంతగానంగా లేవనెత్తాడు మనల్ని. లేవనెత్తుతాడు నా తండ్రి. ఆమేన్. సత్యం మనం ఎప్పటికైనా మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. అసత్యం ఎప్పటికైనా అండి నాశనం వైపు తీసుకెళ్తుంది. అబద్ధికుడు దుష్టుడు సాతాను ఏలుతున్నాడు. మోషే శరీరాన్ని వాడుకోవాలనుకున్నాడు అన్నాడు, కుదరలేదు. ఇప్పుడు కొన్ని శరీరాలను వాడుకుంటున్నాడు. నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కన్నత నేను కథోలిక శ్రీ సభ ఒక్క చర్చిలో 5,000 మంది ఉండరు. కానీ బయటికి వెళ్ళి మీరు చూడండి, 5,000 మంది కాదు 50,000 మంది కూడా ఉంటారు. ఎందుకు తెలియాలి? ఇంకా అది దేవుడికే తెలియాలి.
వాక్యం ఉంటే బైబిల్ స్టడీ, అది వాక్యం ఉంటే దేవుడు ఉన్నాడు అని కాదు. వాక్యంతో పాటు శరీర రూపధారుడిగా, రక్త రూపధారుడిగా మనలోకి రావాలి ఆ యేసయ్య. అప్పుడే ఆ వాక్యం నీలో ఫలిస్తుంది. వాక్యం బయటే ఉంటే అయిపోయినట్టే ఇంకా మన పని. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని చివరి అంశాలు ఒక్కటి చెప్తాను. అదేంటంటే, మనకి ఇందాక మధ్యలో ఒకటి మాట్లాడుకున్నాం. అప్పటికి ఆ సమయంలో డ్యూటెరానమీ అంటే ద్వితీయోపదేశ కాండము ఎండింగ్ వచ్చేసరికి, చివరి భాగంకి వచ్చేసరికి మోషే గారు యెహోషువాకి నాయకత్వం ఇచ్చేస్తున్నాడు. చేతులు చాపాడు, ఇదిగో యెహోషువ దేవునిని ఆశీర్వదించాడని చెప్పాడు. అప్పటికి సంఖ్య 2వ తరం కాబట్టి 30 నుండి 40 లక్షలు ఉంటుంది. ఇప్పుడు యెహోషువ కూడా అదే మరణాన్ని వస్తే, ఒకవేళ యెహోషువ శరీరాన్ని కూడా సాతాను యూజ్ చేసుకుంటే 30 నుండి 40 లక్షల మంది అప్పుడు తప్పు త్రోవ పట్టుంటే, ఇప్పటికీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఒక్కరు కూడా క్రీస్తులో ఉండేవాళ్ళు కాదు, ఒక్కడు కూడా క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కాదు. కానీ దేవుడు లేవనెత్తున్నాడు. ఎవరినండి లేవనెత్తింది? మొట్టమొదటి శతాబ్దంలో ఎవరండి ఉంది? పేతురు గారు, పౌలు గారు, పునీతులందరూ, ఇప్పుడు మనం ఎవరైతే కొనియాడుతున్నాం వాళ్ళందరూ మొట్టమొదటి శతాబ్దంలో. సారీ దేవనాన్ని క్షమించయ్యా, పాస్టర్ లేదు, పాస్టర్మ లేదు, వారు 600వ శతాబ్దం నుండి వచ్చారు. కొంతమంది వర్గాలు క్రియేట్ చేసిన తర్వాత, బైబిల్లో 7 పుస్తకాలు రిమూవ్ చేసిన తర్వాత వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు జ్ఞానం నీ దగ్గరే ఉంది కదా, వాక్యం నీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడు చెప్పు, దేన్ని నమ్ముతావు, దేన్ని నమ్మకూడదు? దూషించమని నేను చెప్పట్లేను. మొన్నటి రోజున ప్రవీణ్ పగడాల గారు చనిపోతే వీడియో పెట్టాం కదా. ఎస్, ఒక మనిషిగా నేను రియాక్ట్ అవుతాను, కానీ అసత్యాన్ని ఎప్పటికీ నో, ఐ డోంట్ యాక్సెప్ట్. దేవుడు నాకు ఒకటే చెప్పాడు, ఒక్కదానివే కానీ 1000 మందిని చేస్తా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అన్న మాటలకండి ప్రొటెస్టెంట్స్ ఇట్లా కాదండి, వాక్యం ఇదండి అని చెప్పినప్పుడు నా దగ్గర నుంచి నా కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళు 3 విడిచిపెట్టారు నన్ను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఏంటి ఇంత ఘనంగా లేవనెత్తాను నిన్ను అని. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దివ్యవాణి వరకు వెళ్ళావంటే అది మామూలు ఆశీర్వాదం కాదు, దేవుడి ఆశీర్వాదం అని. దేవుడు ఎత్తితే ఇలా ఉంటుంది, మనం ఎత్తబడలేం. నిజమండి, దేవుడు హెచ్చిస్తే ఇలా ఉంటుంది, దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తానక్క అన్న, ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. నేను చనిపోయేంత వరకు మీరు నా కోసం చేయాల్సింది ఎక్కడ ఉన్నా కూడా ఒక్క ప్రార్థన. గర్వము రాకుండా జోష్నని సత్యము వైపే నడిపించు, ఏ సాతాను పట్టుకోకుండా ఆ బిడ్డను దీవించు. ఇది ఒక్క ప్రార్థన చాలు. బికాజ్ ఐ నో దేవుడు నాకు ఫ్యూచర్ ఆల్రెడీ చూపించేశాడు, నేనేం చేయాలి అని చెప్పాడు కూడా. వస్తాయి దూషణలు, వస్తాయి హింసలు, వస్తాయి బాధలు, వస్తాయి అవమానాలు వస్తాయి. నిన్ను నమ్మిన వాళ్ళు, నిన్ను పొగిడిన వాళ్ళు నిన్ను దూషిస్తారమ్మా, ముఖం మీద కూడా ఉంచుతారు, నో ప్రాబ్లం, పట్టించుకోకన్నాడు. అంటే అండి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, యేసయ్య ఈరోజు ప్రపంచానికి ఆదర్శమూర్తి. ఆ యేసయ్య దేవుడయ్యాడండి. ఆ దేవుడికి బిడ్డలుగా ఉండాలంటే ఎంత ఎంత కష్టమైన పని తెలుసా అండి. కానీ అది ఇష్టంగా చేయాలి మనం, అప్పుడు ప్రేమతో చేస్తాము. కాబట్టి హానోకుని ఎత్తుకెళ్ళిన దేవుడు, మోషను తీసుకెళ్తున్న దేవుడు, ఏలియాని అగ్ని రథముల ద్వారా తీసుకెళ్ళిన తండ్రి, అమ్మ మరియ తల్లినే తన తల్లిని తీసుకెళ్తున్న తండ్రి మనల్ని వదులుతాడా అండి? నో, అస్సలే వదలడు. దేవుడికి ఇష్టంగా జీవించాలి, అంతే. నేను ఒకప్పుడు అడిగాను దేవుణ్ణి, ఏమని అడిగాను తెలుసా అండి? ఒక్క మాట అడిగాను నేను దేవుణ్ణి. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, ఐఎమ్ నాట్ ఎమోషనల్. నేను ఎమోషనల్గా చెప్పట్లేనండి, ఉన్న ట్రూత్ చెప్తున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు 2-3 ప్రొటెస్టెంట్స్ వాళ్ళు కూడా పాపం బాధపడి ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్లో నుంచి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మాట వింటావా, వారి మాట వింటావా? వారి బాధపడుతున్నారని ఆగిపోతావా, నేను బాధపడుతున్నాను ముందుకెళ్తావా అన్నాడు దేవుడు. అప్పుడు ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు కూడా ఎదురు తిరిగారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఎదురు తిరిగారు. నువ్వు చెప్తున్నది ఏంటో నీకు అర్థమవుతుందా, ఏం చెప్తున్నావు అర్థమవుతుందా, ఎవరైనా వింటారా ఈ యొక్క మాటలు అన్నారు. బైబిల్ చదువుతున్నది నేను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది నాకు, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మాట్లాడుతుంటాడు, ఇది చెప్పంటాడు అంతే. ఆ యొక్క పరిస్థితులు అది ఏదైనా అండి చెప్పాలి. ఇదిగో మీరు రాజుల గ్రంథాలు చదవండి ఒకసారి, దానియేలు ప్రవక్త గురించి చదవండి, అందరి ప్రవక్తల గురించి ఒక్కసారి చదవండి. ఏమంటారు తెలుసా అండి దానియేలు? ఇదిగో కొంతమంది ప్రవక్తలు నీ మాట వినాలా, మేము నన్ను సృష్టించిన ఆ దేవుడి మాట వినాలా అంటాడు. దేవుడు కదా, సర్వశక్తిమంతుడు, ఎల్ షడ్డాయ్, అద్వితీయ దేవుడు. మరి ఆ దేవుడి మాట నేను వినాలి, నీ మాట నేను ఎందుకు వింటాను? పాస్టర్ అయ్యేల మాట నేను ఎందుకు వింటానండి? ప్రీస్ట్ మాట కూడా నేను విననండి. ఎప్పుడు వింటానంటే ఒక్కటే, ఇప్పుడు జోసెఫ్ ఫాదర్ గారు చెప్తున్న వాక్యాలు చూడండి ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా ఉన్నాయో.
సత్యం వైపు నడిపిస్తున్నాడు. ఆనందపడ్డానండి, ఎంతో ఆనందపడ్డాను. నేను ఏడ్చిన దినాలు కూడా ఉన్నాయి. ఎంతో ఆనందంతో ఏడ్చాను. నేను ఎందుకు ఏడ్చానంటే, నేను ఒకటే బాధ, 3 AM ఇంగ్లీష్ ప్రేయర్ గ్రూప్ ఉందయ్యా, 3 AM తెలుగు ప్రేయర్ గ్రూప్ ఉంది. బిడ్డలకి ఏదో కొంచెం జ్ఞానం ఇచ్చావు, చెప్తున్నాను, వింటున్నారేమో, పాటిస్తున్నారేమో, అది నీకు తెలుసు. కన్నా నేను నీకు ఆన్సరబుల్, నేను నీకు ఆన్సర్ చేయాలి. బిడ్డలు నడుస్తున్నారయ్యా, సత్యం వైపు నడిపించు. అయితే ఇంగ్లీష్ గ్రూప్ ఎలా తండ్రి? పడిపోతున్నారు యేసయ్య, పడిపోతున్నారు తండ్రి. బిడ్డలు అసత్యమైన మార్గంలో వెళ్ళిపోతున్నారయ్యా, చూస్తున్నదాన్ని నమ్ముతున్నారు యేసయ్య. అనేకులు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు తండ్రి. 1,00,000 మంది, 2,00,000 మంది, 3,00,000 మంది, ఎంతమంది ఉన్నారు అక్కడికి వెళ్తున్నారయ్యా. దయచేసి నువ్వు కరుణించు తండ్రి అన్నప్పుడు దేవుడు ప్రార్థన వినడా? వింటాడమ్మా. దేవుడు ఎంత గొప్పగా విన్నాడంటే ప్రార్థన ఇదండి. ప్రార్థన అంటే ఆధ్యాత్మికంగా బిడ్డల్ని కాపాడయ్యా అంటే రియాక్ట్ అయ్యాడు నా తండ్రి. అందుకే జోసెఫ్ ఫాదర్ని చూపించాడు. సరిపోయిందండి. యూకే లైవ్ నిజంగా రజనీ ద్వారా రావడం, నిర్మలక్క మనకు చెప్పడం, మనం ఫాలో అవ్వడం ఎంత ధన్యత్వంగా ఫీల్ అవుతానంటే, నేను నిజంగా దేవుడికి యూకే లైవ్ ఓపెన్ చేసినప్పుడల్లా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాను. అందుకే మన గ్రూప్లో యూకే లైవ్ తప్ప ఇంకా పెడితే అప్పుడప్పుడు నాయి తప్ప ఇంకా నా మిగతా మ్యాక్సిమం పెట్టట్లేనండి. ఈ మధ్య షార్ట్స్ 2-3 పెట్టినప్పటికీ ఒకటే పెడుతున్నాను నేను. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, దేవుడు దీవించాడు ఆధ్యాత్మికంగా, శారీరకంగా కాదండి, ఆధ్యాత్మికంగా. ఆత్మలో వర్ధిల్లినంత కొద్దీ నువ్వు అన్ని విషయములందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయాలందు వర్ధిల్లుతావు అని దేవుడు చెప్పాడంటే తప్పక నువ్వు వర్ధిల్లుతావు. కానీ నా దృష్టి ఆధ్యాత్మికమైన విషయాలపైన ఉందా? అయ్యా నాకు విశ్వాసం కావాలి, అయ్యా నాకు విశ్వాసం కావాలి, అయ్యా ఇదిగో తండ్రి నాకు ఆధ్యాత్మికమైన ఎదుగుదల కావాలి, అయ్యా నేను నీ ప్రామిస్ ల్యాండ్ కనానునికి నేను చేరుకోవాలి అని అడిగితే ఎందుకండి దేవుడు వినడు మన ప్రార్థన. ఇది తొందరగా వస్తుందండి రిజల్ట్. ఒకటే అండి, 2 సాక్ష్యాల ముందు చెప్పాను. 3వ సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఈ సాక్ష్యం ద్వారా నువ్వు మహిమను పొందుకొని నా భర్త మీదకి ఎలాంటి నెగిటివిటీ రాకుండా నువ్వే నా భర్తని యేసు రక్తంలో ముద్రించి కాచి కాపాడుతావని విశ్వసిస్తూ ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నాను తండ్రి. నా భర్త ఒకప్పుడు అండి, నేను 10 రూపాయలు ఖర్చు పెడితే ఆయన 100 రూపాయలు ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయిపోయింది తెలుసా అండి? నాకు నువ్వు శాలరీ ఎంత తెస్తున్నావు, ఎన్ని డబ్బులు కట్టావు, ఈఎంఐకి గోల్డ్ లోన్ ఎంత కట్టావు, దీనికి ఎంత కట్టావు, టీవీకి ఎంత కట్టావు, ఏసీకి ఎంత కట్టావు, ఇవన్నీ నేను అడగట్లేనండి. నాకు టైం లేదు. దేవుడికి తప్ప, దేవుడికి ఇచ్చే టైం తప్ప నేను ఎవరికి ఇవ్వను అనుకునే, మీకు తెలుసు. నాకు టైం లేదు. అమ్మకు కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య. అంతే, దానికి రీజన్ వేరే ఉంది, సాక్ష్యం తర్వాత చెప్తాను. దేవుడు చెప్పాడు కొన్ని రోజులు నువ్వు ఆపు, నువ్వు మాట్లాడడం ఆపితే నేను మాట్లాడతాను మీ అమ్మతో అని చెప్పాడు. సో అప్పటి నుంచి కొంచెం నేను కంట్రోల్ చేసుకున్నాను నా టంగ్. అయితే ఈ సమయం నేనేం చెప్తున్నా అంటే అండి, నేను ఒకటే అడిగాను దేవుణ్ణి. ఏమడిగానంటే, నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఇటు గ్రూప్ చూసుకోలేకపోతున్నాను, అత్తమామ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇటు అవుతుంది అటు అవుతుంది, ఏందయ్యా థియాలజీ క్లాస్ అన్నావు, ఇదన్నావు అదన్నావు, ఏది కరెక్ట్గా చేయలేకపోతున్నాను, ఏంటి ఈ ఫెయిల్యూర్ లైఫ్, ఏంటి నేను మొత్తం కింద పడిపోతున్నాను ఏంటయ్యా అని బాధపడ్డానండి. భయపడిపోయాను. భయపడిపోయే సమయంలో దేవుడు ఒక తలంపిచ్చాడు. బాధపడకు, నీ పక్కనే నీ భర్తకి నేను సహకారిగా ఇచ్చాను నేను, అంతెందుకు బాధపడుతున్నావు? ఈ ప్రార్థన చేయి. ఆత్మ నుండి ఒక స్వరం అండి, అయ్యా నా భర్త నీ స్వరాన్ని వినే కృపణ దయచే తండ్రి, నా భర్తకి జ్ఞానాన్ని ఇవ్వయ్యా, అయా నీ పాద ధూళి దగ్గర ఉన్న జ్ఞానం ఈ తండ్రి, నీకు దండం పెడతాను యేసయ్యా. ఇదండి నేను ప్రార్థించింది. ఇప్పుడు నా భర్త అండి రేషన్ కానించి కుండలో వాటర్ పోయేసే దాని దగ్గర నుంచి మిగతా నేను బయటికి వెళ్ళే సమయం వరకు, బైక్ డ్రాపింగ్ వరకు ప్రతి చిన్న విషయం, సారీ అండి నేను ఎవరిని కించపరిచాలని చెప్పట్లేదు, నా భర్త గొప్పవాడని కూడా నేను చెప్పట్లేదు. దేవుడు మార్చాడు. దేవుడు తన భర్తకి భార్యని సహకారిగా పెట్టాడంట. కానీ నాకేమనిపిస్తుందంటే, నా కోసం నువ్వు అలాంటి భర్తను నాకు ఇచ్చావని నేను అనుకుంటానండి, దేవుడి పరిచర్య కోసం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటే, నేను అడిగింది అశాశ్వతమైనది కాదు. అయ్యా నా భర్తను చూడు, నా బిడ్డని చూడు, బిడ్డలంటే మీరండి, నాకు గర్భాన పుట్టిన బిడ్డలని కాదు, ఇలాగే అడుగుతాను నేను దేవుడిని. నా భర్తను చూడు, నా బిడ్డని చూడు, నా బిడ్డలు ఇన్ ద సెన్స్ అత్తమామ అమ్మ నాన్న అందరి గురించి జస్ట్ సబ్మిట్ చేసి ఇడిచిపెడతా అంతే. మీరు కొంతమంది అబ్జర్వ్ చేయొచ్చు, జోష్న ఎందుకు ఒక్కొక్కసారి కాల్స్ లిఫ్ట్ చేయదు, దూరంగా ఉంటుంది అనేసి. దేవుడు ఏమన్నాడంటే, కొన్ని రోజులు ఒక్కసారి కామ్గా ఉండు, నేను మాట్లాడుతా అన్నాడు. చూశాను, కొంతమంది కాల్స్ చేశారు, అందరూ చేయలే. ఎస్, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మోషే 6 లక్షల మంది నడిపించాడా లేదా? నడిపించాడు. కానీ ఆ 6 లక్షల మీదలో ఎవరి మీద మోషే ఆధారపడలేదు. అహరోను కూడా మోషే మాటే వింటున్నాడు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు నువ్వెవరి మాట వినాలి?
మోషే అంటే దేవుడిపై నువ్వు ఆధారపడాలి. ప్రజల్లాగా మోషే పైన ఆధారపడద్దు, ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఆధారపడద్దు. మనం ఎవరిపైన ఆధారపడదు? దేవా అని అంటున్నావా, మోషే అంటున్నావా, ఇప్పుడు యేసయ్యా అంటున్నావు. ఇప్పుడు చెప్పండి ఎవరిపైన ఆధారపడాలి? ఈ గ్రూపులు కొన్ని రోజులే ఉంటాయేమో. ఇప్పుడే వాక్యం చదువుకున్నాం కదండి మనము, ఆది కాండము 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాతో ఇట్లను, మానవులకు చివరి గడియలు సమీపించినవి. చివరి గడియలు సమీపించినప్పుడు నీ పక్కన ఎవరు లేకపోతే నీ భర్త ఉంటాడు, నీ పిల్లలు ఉంటారు, అత్తమామ ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు అనుకుందాం, ఒక ఇంట్లో ఉంటే. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరి ప్రార్థన అడుగుతావు? పరిశుద్ధ ఆత్మను అడుగు. ఆత్మదేవా నీ తూర్పుల ద్వారా నా నుండి ప్రార్థన చేయి. ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. నేను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు, నీ పైన ఆధారపడాలి. ఇదిగో ఇర్మియా గ్రంథం 17-15 అధ్యాయం చెప్తూ ఉంది, దేవుణ్ణి విడనాడి మానవుడిపై ఆధారపడి వాడు శాపగ్రస్తుడు అని. వై ఐఎమ్ ప్రిపేరింగ్. దేవుడు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాడు, మనల్ని ఎందుకు సిద్ధపరుస్తున్నాడు, ఎందుకు తర్పీదునిస్తున్నాడు? ప్రియమైన బిడ్డ అంటే నిన్ను నన్ను యూజ్ చేసుకోబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను అనుకుంటామేమో వందలాది మధ్యలో నిలబెట్టి, 1,00,000 మంది మధ్యలో నిలబెట్టి యూజ్ చేసుకుంటాను. నో, నీ కుటుంబానికి నిన్ను ఆశీర్వకరంగా నిలబెడతాడు. నీ యొక్క బిడ్డలకి, నీ యొక్క కుటుంబ సభ్యులతో పాటు అటాచ్డ్గా 10 కుటుంబాలు ఉంటాయి. సింపుల్గా అనుకోకండి మీరు. నువ్వు బాధపడితే, ఇప్పుడు నీ భర్త బాధపడిపోతే నువ్వు ఎంత బాధపడతావు? నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను, నా భర్త చూడాలి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగాలి, నేను మా అత్త మీద కంప్లైంట్ ఇవ్వాలి. పోయాయండి ఆ రోజులు, నా జీవితంలో అయితే పోయాయి. ఆ హిపోక్రసీ నాటకం మొత్తం తీసేయమన్నాడు దేవుడు. అప్పుడే నడిపిస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు కూడా నడిపింపబడాలి అంటే మనందరి జీవితాలండి, ప్రతి ఒక్కరిది కూడా ఇంకా మనం నడవాలి. మోషతో నడవద్దు, మెస్సయ్యతో నడవాలి. పాత నిబంధన దగ్గర ఆగిపోవద్దు, పాత నిబంధన దగ్గర ఆగిపోవద్దు, కొత్త నిబంధనకి రావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. ఒక్కటే ఎగ్జాంపుల్ అండి. చాలామంది అడిగారు పితాపుత్ర పరిశుద్ధాత్మ అంటే ఈ వాక్యాలు ఏవి తెలియకముందు నన్ను ఒక ప్రశ్న అడిగారు కొంతమంది ప్రాటెస్టెంట్ సహోదరులు. ఏమడిగారు అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే కథోలిక విశ్వాసము నువ్వు ఎలా విశ్వసిస్తున్నావు అంటే, ఎవరో చెప్పారని నేను విశ్వసించట్లేదు. నాకు దేవుడు ఏం చెప్పాడంటే ఒకటే మాట, తండ్రి అన్నప్పుడు పలికాడు యేసయ్య, యేసయ్య అన్నప్పుడు పలికాడు నా తండ్రి, పరిశుద్ధాత్మ అన్నప్పుడు పలికాడు నా తండ్రి. ఇంకేంటండి, సింపుల్. నువ్వు ఎవరి పేరు పెట్టి పిలిచినా దేవుడు పలుకుతున్నాడు కదా. ముగ్గురు ఉండి అక్కడ కార్యం చేస్తున్నారు కదా. ఎస్, ఇదండి మనకు కావాల్సింది. ముగ్గురున్నారు నీతో, ఎందుకు భయపడుతున్నావు? ఒంటరిగా ఎందుకున్నావు అనుకుంటున్నావు? లేదు, ముగ్గురున్నారు నీతో. యేసయ్య విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ దగ్గర నుంచి నీలో నుండి మొరపెడుతున్నాడు. పితదేవుడు ఇదిగో నిన్ను చూస్తూనే ఉన్నాడు, నా బిడ్డ ఎప్పుడు స్వరం వింటుంది అని మోషన్ చూసినట్టుగా. సినాయి కొండ మీద నుంచి కాదు, ఇప్పుడు మన హృదయం నుండే. ఈ హృదయం అనే కొండ బండ ఇందాల అక్క ప్రేర్ చేసిందిగా. ఎస్, ఇక్కడి నుంచే చూస్తున్నాడు యేసయ్య. కొండ యేసయ్య కదండి, బండ నుండి నూరి పుట్టింది, బండ యేసయ్య కదండి. ఆ శిల క్రీస్తే. ఎస్, అందుకే కల్వరి కొండ పైన యేసయ్య ఉన్నాడు. ఆ బండ నుంచి నీరు వచ్చిన విధంగా యేసయ్య కొండ మీద మరణించాడు కాబట్టి, అంటే శిలువ మీద మరణించాడు కాబట్టి. దయచేసి అండి, నేను చెప్పినవన్నీ నా సొంత మాటలు కానే కాదు. మీరు ఒప్పుకోపోయినా ఇదే సత్యము. మరియ తల్లి గురించి ఒక్క మాట నెగిటివ్గా మాట్లాడినా మీకు తెలిసింది చెప్పండి చాలు, దూషించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వాక్యం చదివినా కదా, మోషే పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఏలియా పరలోక రాజ్యంలో ఉన్నాడు, హానోకు పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరియ తల్లి యేసు ప్రభుల వారి వలె 3 రోజులు ఇదిగో ఈ యొక్క ఈ లోకంలో సమాధిలో ఉండి 3 రోజుల తర్వాత దేవుడే, ఆ దేవాతి దేవుడే గౌరవంగా తీసుకొని వెళ్ళాడంట శరీరాన్ని కూడా. ఎందుకు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మోషే శరీరాన్ని మిఖాయిలు ఎందుకు కాపాడుకున్నాడు? అందుకే లక్షలాది మంది ప్రజల్ని కాపాడుకోవడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ ద్వారా, నా ద్వారా. నీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు నీ ద్వారా, నా కుటుంబాన్ని కాపాడుకుంటాడు నా ద్వారా. నువ్వు ఒక్కదానివే, నోవా వలె ఒక్కదాని ఉన్నావేమో, భయపడకు ప్రియమైన బిడ్డ. ఓడని దేవుడు ఏ విధంగా అయితే నోవా ద్వారా సిద్ధపరచుకున్నాడో, నీ ద్వారా, నా ద్వారా మన ఇంటిలో ఉన్న ఓడ అంటే విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దయచేసి విశ్వసించండి. అయ్యా ప్రేమగలిగిన తండ్రి, ఈరోజు నువ్వు చెప్పిన వాక్యాలను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నేను రాసుకుంది ఎన్నో వాక్యాలు తండ్రి, కానీ నువ్వు షార్ట్కట్గానైనా ఈ సమయంలోనే తండ్రి ముగించినందుకు నీకు వేలాది వందనాలు యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి, ఓడ అనే విశ్వాసాన్ని మేము కట్టుతూ ఉన్నాము యేసయ్య. నీ కృప చొప్పున మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మదేవా, మాకు విశ్వాసం అనే ఓడని నిర్మించండి మీరు లోపల, మా హృదయములో, మా యొక్క జీవితంలో, మా కుటుంబాలలో విశ్వాసము
అనే ఓడ. మోషేకి సహాయపడిన తండ్రి. మోషే ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ యొక్క ఓడని కట్టడానికి. అయ్యా, మేము కొద్ది రోజులైనా కష్టపడకపోతే ఇలా భర్తని మార్చుకోవడానికి, బిడ్డల్ని మార్చుకోవడానికి, నీ కృపలో నడిపించుకోవడానికి మేమేం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని మార్చట్లేం కదా తండ్రి నీలాగా. కేవలం కుటుంబము. భయపడిపోవద్దమ్మా, బెంబలెత్తిపోవద్దమ్మా. నీ కుటుంబం తప్పకుండా దేవుని చూస్తుందమ్మా. కానీ నువ్వు మొట్టమొదటిగా చూడు. నోవా వలే నీకు నాకు దేవుడి స్వరం వినబడుతుంది, ఆ బిడ్డలకి వినబడట్లేదు. నోవా కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళందరితో దేవుడు మాట్లాడానని చెప్పట్లేడు. నోవా ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఓడ తలుపులు మూశాడు. నోవా బయటికి రా అని పిలుస్తున్నప్పుడు ఓడ తలుపులు తెరిచాడు. దేవుడే ఏదైనా మార్గాన్ని నీకు నాకు తెరుస్తాడు. ఏదైనా మార్గాన్ని దేవుడే నీకు నాకు ఇదిగో మూసేస్తాడు. దేవుడు తెరిచేవాడు, దేవుడు మూసేస్తే తెరిచేవాడు లేడు, దేవుడు తెరిస్తే మూసేవాడు లేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ ఆశీర్వాదమైనా, ఏ అంధకారపు శక్తులైనా, ఏ ఒక్క నెగిటివ్ మ్యాజిక్స్ ఉంటాయి కదండి, బ్లాక్ మ్యాజిక్స్, డోంట్ బిలీవ్ దెమ్. బిలీవ్ ఇన్ గాడ్, ఫోకస్ ఆన్ జీసస్. ఒక్కటే అండి, ఒక్కటే. ఏదైనా కూడా మేము ఎవరం వాక్యం చెప్పినా ఒకటే చెప్తాం. అదేంటంటే శాపాలున్నాయి, పాపాలున్నాయి, కడుక్కో, క్రీస్తు రక్తములో కడుక్కో. అంతే, సింపుల్ ఎగ్జాంపుల్. ఎంతమంది వాక్యం చెప్పినా ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక్కటి. సత్యమైన బోధకుల గురించి నేను చెప్తున్నాను, అసత్యమైన ప్రవక్తల గురించి నేను మాట్లాడట్లేనండి. రక్తములో నువ్వు కడుక్కున్న తర్వాత ఏంటి అంటే ఆ రక్తము నీకు బోధిస్తుందమ్మా. ప్రియమైన బిడ్డ, దేవుళ్ళు కడగబడుతున్నావు కదా రోజు రోజు రోజు. ఆ సత్యము చెప్తూ ఉంది నీకు ఎలా నడవాలి అని. ఇది ఇరుకైన మార్గము, సులువైన మార్గము కాదు. ఇది వెడల్పైన ద్వారము కాదు, ఇరుకైన ద్వారము. కొలది మధ్య మాత్రమే ఈ ద్వారము నుండి వస్తారని వాక్యము. దేవుడు మనలాగా పిచ్చోడు కాదండి. మీరు అబ్జర్వ్ చేయాలి వాక్యాన్ని కరెక్ట్గా. ఇప్పటికీ ఈ వాక్యం ఎన్నోసార్లు మన గ్రూప్లో చెప్పాము. ఇప్పటికీ కూడా మనం వినకుండా స్టేటస్లలో ఏది ఇష్టం వచ్చినట్టు అది పెడితే ఎలా అండి? ఏమనుకోవాలి? ఎవరిని చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నిన్ను చూసి ఇంకో 10 మంది మారుతారు, అదే వీడియోలు చూస్తారు. సత్యాన్ని ప్రకటించు, సత్యాన్ని బోధించు. నేను మొన్నటి రోజున ప్రవీణ్ పగడాల గారి గురించి పెట్టింది నేను ఎందుకు పెట్టాను? ఒక మానవతా దృక్పథం పెట్టాను, అంతేగాని ప్రవీణ్ పగడాల గారిని మీరు అనుసరించండి అని నేను పెట్టలేదు. నో, సారీ, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డిడ్ అ రాంగ్. ఒకవేళ పెట్టుంటే, తప్పు చేస్తుంటే, ఫాలో అవుతా అంటే ఫాలో అవ్వండి. క్రీస్తుని పక్కకు పెడతారా? జోష్ని ఫాలో అవ్వద్దు, ఎవరిని ఫాలో అవ్వద్దు, జీసస్ని ఫాలో అవ్వండి. అందుకే దేవుడు ఏమన్నాడు? వాళ్ళు చెబుతున్న బోధనలు కరెక్టో కాదు మీరు తెలుసుకోవడానికి బైబిల్ చదవండి. అండ్ ఇంకొక 2 నిమిషాలండి వాక్యము ఒక్కటండి, చాలా వండర్ఫుల్. ఈరోజు పునీతుల పండుగ ఎవరు తెలుసా అండి? ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. మనసంతా గుగ్గురు పుడిచిందండి, నాకైతే భయమేసింది. ఈరోజు పునీత అగాపే అమ్మ మరి 2 సోదరుల పండుగ. వాళ్ళు ఎవరో నేను షార్ట్కట్గా చెప్తాను చూడండి. వీళ్ళు 3 సోదరీమణులు, 3 అక్క చెల్లెళ్ళు. ఒక ఆమె పేరు అగాపే, ఇంకొక 2 పేర్లు నేను మధ్యలో చెప్తాను, చియోనియా మరియు ఐరేనమ్మ. ఓకేనా? అగాపే, చియోనియా, ఐరేనమ్మ. అయితే వీళ్ళు నివసిస్తున్న కాలములో ఏ శతాబ్దము అంటే 304 క్రీస్తు శకం. ఓకేనా అండి? ఎస్, 3వ శతాబ్దం. 3 నుండి 4 అంటారు, 2 నుండి 3 అంటారు, దీన్ని 3వ శతాబ్దం అంటారు. ఎస్, గొప్ప క్రైస్తవ వ్యతిరేకి ఉన్నాడు. నేను షార్ట్కట్గా చెప్తున్నాను, గొప్ప క్రైస్తవ వ్యతిరేకి ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఆ వ్యతిరేకి ఏం చేస్తున్నాడంటే, షార్ట్కట్గా చెప్తున్నాను, అదే ఆయన ఏం చేశాడు అని అంటే, క్రీస్తుని ఎవరూ నమ్మొద్దన్నాడు. అనేసరికి గడగడ వణికిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. 304 సంవత్సరం అంటే అప్పటికి సారీ అండి, ఏ పాస్టర్ అయ్యలేరు, ఏ ప్రాటెస్టెంట్స్. ఇప్పుడున్న 66 పుస్తకాలు లేవు. అప్పుడున్నది తోరా, అప్పుడున్నది కరపత్రాలు మాత్రమే. చరిత్ర చెప్తుంది. కరపత్రాలు అంటే ఒక్కొక్క పత్రం ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క లేఖనం ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు తోమాగారు వచ్చారు. తోమాగారు వచ్చినప్పుడు ఏ లేఖనాలు తీసుకొచ్చారో నాకు తెలియదండి, మీకు తెలిస్తే చెప్పండి. తోమాగారు వచ్చినప్పుడు భారతదేశానికి అలా వచ్చేసాడు అంతే, వచ్చి బోధించాడు అంతే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు అంతే. ఎక్కడా కూడా ఇక్కడుంది అని చెప్పలేదు. ఆనాడు ఇదిగో మన పునీత పాదువాపురి అంతోని వారు కూడా బైబిల్ ఓపెన్ చేయకుండా వాక్యం చెప్పారంట. ఎందుకు? పరిశుద్ధాత్మ నడిపింపు అలా ఉంటుంది. అలా అని బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్పొద్దు, ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు తక్కువ జ్ఞానం ఉంది కదండి, వాళ్ళంటే ఎక్కువ జ్ఞానవంతులు, మహాజ్ఞాని అని పేరు పునీత అంతోని వారికి. కాబట్టి ఈ 3 సోదరీమణులు ఆ సమయంలో జీవిస్తున్నప్పుడు ఆ రాజు ఒక్కటే అన్నాడంటండి, మీరు క్రీస్తుని నమ్మితే నేను చంపేస్తానని బెదిరించాడంట. బెదిరించేసరికి అందరూ భయపడ్డారు, కానీ ఈ 3 అక్క చెల్లెలు భయపడలేదు. దాని తర్వాత ఇంకోటి అన్నారంట, ఏమన్నారంట తెలుసా? అప్పుడప్పుడే
వాక్య గ్రంథాన్ని అంటే వాక్య గ్రంథాన్ని లేక కరపత్రాన్ని అంటారు ఆ యొక్క లేఖనాలని. అది పట్టుకొని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుడి గురించి చెప్తున్నప్పుడు రాజు తన సైనికులు చూసి ఈ ముగ్గురు అక్కచెల్లని తీసుకొచ్చారు అక్కడికి, వారి యొక్క రాజస్థానానికి తీసుకువచ్చి ఒకటే అన్నారు, మీరు బోధించడం క్రీస్తు గురించి ప్రకటించడం మానేస్తే మంచిది, లేకపోతే చంపేస్తానన్నారు. అయితే అందులో 2 స్త్రీలని ఏం చేశారంటే ఆ యొక్క సజీవ దహనం అయ్యారు. మంటలో పడేసిన తర్వాత సజీవ దహనం అయ్యారు వాళ్ళిద్దరు. వేద సాక్షిగా మరణం పాలయ్యారు. నేను షార్ట్కట్గా చెప్పాను, బట్ ఎంత జీవితాన్ని ఎంతమైన ఘోరమైన బాధను వాళ్ళు భరించారు. దాని తర్వాత 3వ అమ్మాయి, చిన్న అమ్మాయి అయిన ఐరేనమ్మను క్రైస్తవ విశ్వాసం నుండి తప్పించడానికి అనేక ప్రయత్నాలు ప్రలోభాలు చేశారు వాళ్ళు. అవన్నీ విఫలమయ్యాయి. ఆ రాజు చేసిన ప్రయత్నాలన్నీ 3వ శతాబ్దంలో అయ్యేసరికి ఏమైంది అని అంటే ఇంకా వేరే ఏది చేసినా ఈమె వినేటట్టు లేదు అని తీసుకువెళ్ళి వ్యభిచారపు హౌజెస్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, వాటిని కారాగారాలు లాగా వ్యభిచారపు దాంట్లో వేశారు. వాడుకోండి అన్నట్టుగా. ఇంకా అర్థమవుతుందండి? అందరికీ అర్థమవుతుంది దేవుడి కృప వల్ల. అలాంటి సమయంలో కూడా తను అన్నీ కూడా భరిస్తూనే ఉంది, అన్నీ చూస్తూనే ఉంది. ఇట్లా కూడా ఈమెకి సరిపోదు అనేసి ఏం చేస్తా తెలుసా అండి, గవర్నరు డుల్ సిటియన్స్ ఆజ్ఞ ప్రకారము ఐరేనమ్మను వ్యభిచార గృహంలో వేసి బంధించి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా చేస్తే కూడా వినట్లేదు అని ఆమె అప్పటికి కూడా నేను క్రీస్తుని నమ్ముకుంటాను, పత్రాలు పట్టుకొని తిరుగుతాను, ఆ గ్రంథంలో ఉన్న కొన్ని కరపత్రాలను పట్టుకొని తిరుగుతానంది. అప్పటికి కూడా భయపడలేదు. ఆమె ధరించిన వస్త్రాలన్నిటినీ తొలగించి గొలుసులతో కట్టేశారు. ఒక అమ్మాయికి వస్త్రాలు తొలగించడమే ఇంకా చచ్చిపోయిన దాంతో సమానం. ఇంకేంటండి గొలుసులతో కట్టేసేది వాళ్ళు. కానీ ఆ అమ్మ ఏమాత్రం ఉద్రేకం చెందక దేవుని కోసం తనను అర్పించుకుంటున్నానని ప్రకటించింది. నువ్వేదో బట్టలు ఇప్పావని, నువ్వేదో చేసావని నేను చచ్చిపోవట్లేదు, నా యేసు కోసం నేను చచ్చిపోతా. ఈ శరీరం నిష్ప్రయోజనం, కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది కదా అని ధైర్యంగా ఉంది. అందుకు భటులు ఏం చేశారంటే వాడి అయిన పదునైన కత్తిని తీసుకొని ఆ బాణాన్ని ఆ అమ్మ గొంతులో దిగబొడిచారు. మండుచున్న మంటలలోకి తీసుకువెళ్ళి పాడేసి క్రూరంగా కాల్చి చంపారండి. కాల్చి చంపడం అంటే ఏంటి, అలా వేసి ఊరుకోలేదు. కొద్దిసేపు కాలిందా బయటికి తీశారు, కొద్దిసేపు కాలిందా బయటికి తీశారు. వస్త్రాలు వేసుకున్న కొంతమంది కాలితేనే మనం వామ్మో ఏంటిది అంటాం. వస్త్రాలు మొత్తం విప్పేసి కోడి ఉందా ఇప్పుడు, కోడి దాన్ని కాల్చుతున్నప్పుడు మనం ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తామా? చేయలేం. కానీ ఒక వ్యక్తి కదా కాలుతున్నది అక్కడ. చూడండి, ఇంత ఘోరమైన మరణము కథోలిక స్త్రీ సభలో తప్ప ఇంకా మీరు ఎక్కడ చూడరు. ఎందుకు చూడరు అంటే వాళ్ళ మరణాలని విన్న మనము శక్తివంతంగా తయారవుతాం. చచ్చిపోవడం కంటే బ్రతకడం ఎంతో మేలు కదా, నా మెస్సయ్య నా కోసం మరణిస్తే బ్రతకలేనా ఈ బాధలు అని ధైర్యంతో మనం ఉంటాం. కాబట్టి దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నా అండి, కాలు పట్టుకోమని పట్టుకుంటాను. సారీ, నిర్మలకైతే అట్లా మాట్లాడద్దమ్మా అని అంటది ఎప్పుడైనా, మంచిదే. కానీ తప్పు త్రోవలో పడే కంటే చచ్చిపోవడం మంచిది. కథోలిక స్త్రీ సభని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళి బ్రతకడం కంటే, ఆ బ్రతుకు కంటే ఘోరం ఇంకొకటి లేదు. కన్నతల్లిని పట్టుకొని విడిచిపెట్టేసి వెళ్ళే అమ్మ దగ్గరికి వెళ్ళి, వేరే అమ్మ దగ్గరికి వెళ్ళి, వేరే నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వే నా నాన్న, నువ్వే నా అమ్మ అంటావా? అనలేవు కదా. నీ జీవితాన్ని మొత్తం వాళ్ళకి అర్పిస్తావా? అర్పించలేవు కదా. శారీరకమైన విషయమే నువ్వు ఇలా చేయలేనప్పుడు ఆధ్యాత్మికమైన విషయంలో చచ్చిపోవడానికి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? దేవుడు అంటున్నాడండి, యూ షుడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి ప్రశ్నకి నువ్వు ఆన్సర్ చేయాలి. నేను ఈ రోజున కథోలిక స్త్రీ సభను విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళకి మీరు మార్గదర్శకంగా అవ్వాలి అని దేవుడి ప్రణాళిక. దయచేసి భయపడద్దు, బాధపడద్దు, బెంబెలెత్తిపోవద్దు. దేవుడి ప్రాణము మన ప్రాణానికి అడ్డుగా ఉంది. అప్పట్లాగా ఏం లేవండి ఇప్పుడు ఇంత ఘోరమైన మరణాలు. ఏదో వచ్చి కత్తితో ఇలా అనగానే చంపేస్తున్నారు, అయిపోయింది, సింపుల్. నొప్పి తెలుస్తుందా అని తెలియదు, అక్షరం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే. కానీ అప్పుడు వాళ్ళు అట్లా కాదు, కోడిని కాల్చినట్టుగా ఒక మృగాన్ని చేసినట్టుగా చేశారు. వామ్మో ఏంటండి ఈ మరణాలు, మామూలుగా ఉందా అసలు ఆ మరణం? దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ పునీత ఈరోజు మేము ధ్యానించిన పునీత అగాపే మరియు తోడబుట్టిన సహోదరులు చియోనియా మరియు ఐరేనమ్మ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అయా ఈ వాక్య పరిచర్య ద్వారా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ధైర్యము వహించి అయా మేము ఎస్తేరు వలె యూదీతు వలె నీ కోసం నిలబడే జ్ఞానాన్ని మాకు దయచే. అంతకన్నా గొప్ప తల్లి మా మరియ తల్లి.
అమ్మ ఏ విధంగా అయితే చనిపోయేంత వరకు శరీరాన్ని నువ్వు తీసుకున్నావయ్యా, ఆత్మని తీసుకున్నావయ్యా, సకల దేవదూతలతో వచ్చి ఎంత గొప్ప అమ్మకి ఆహ్వానాన్ని పలికావు తండ్రి. అందరి బట్టి అయ్యా నీకు వేలాది వందను. హానోకు నీ బిడ్డ, ఏలియా నీ బిడ్డ, మోషే నీ బిడ్డ, ప్రవక్తలందరూ నీ బిడ్డలు తండ్రి. మేము అంత గొప్ప వాళ్ళం కాకపోయినా నీ బిడ్డలమే రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నావు. మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా దీవించావయ్యా, మమ్మల్ని నీ బిడ్డలుగా ఎన్నుకున్నావయ్యా. కానీ మేము ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాము తండ్రి కొన్నిసార్లు. దయచేసి మాకు ఆ కృపను దయచేయనైనా చాలు ఈ జీవితానికి వేసే. దయచేసి ఈ స్పిరిట్, ఈ యొక్క దృక్పథం నా తండ్రి, ఈ యొక్క అగ్ని జ్వాల మా హృదయంలో ఉండే కృపను దయచేయండి. హార్ట్స్ ఆన్ ఫైర్, ఫీట్ ఆన్ ద మూవ్ అంటున్నావు తండ్రి. గుండెలో అగ్ని జ్వాల, పరిశుద్ధాత్మ రగలాలి. మన పాదము దేవుడు పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన క్రియలు, పరిచర్య చేయుటకే పరిగెట్టాలి అనే వాక్యం గుర్తుపెట్టుకుని మేమందరము కూడా నీ బిడ్డలుగా మా కుటుంబంలో సాక్షులుగా నిలబడే కృపను మా అందరికీ దయచేస్తామని ఈ వాక్య పరిచర్య ద్వారా మా హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి బాధకి కూడా మందుని ఆల్రెడీ నువ్వు ఇచ్చేసావని, మెడిసిన్ని నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావని నేను విశ్వసిస్తున్నాను యేసయ్య. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.